హలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామపేట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటకు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఒక్కసారి దేవుని పాదాలకు వందనాలు చెల్లిద్దాం. తలంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడా అని పాన స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రభ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు మీరు ఇచ్చిన కృపను బట్టి పాన స్తోత్రాన్ని చెల్లిస్తుంటున్నాం తండ్రి. జ్యోతిరాణి ఆంటీ గారి ద్వారా తండ్రి పరిచయను తండ్రి మీరు తండ్రి స్థాపించుకున్నారు. నిజంగా తన పని చేయటకు పూనుకున్నారు ప్రభ. నాగటి మీద చేయి పెట్టింది, వెనకకు తిరిగి చూడకుండా ఇంతవరకు కాపాడుతూ భద్రపరుస్తూ తండ్రి జరిగిస్తూ వచ్చినారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. జూమ్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు అక్కడ తీర్చండి ప్రభా. మీ సహాయం దయచేయండి. నూతనంగా కూడా తండ్రి జైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా ప్రభా నీ సన్నిధికి తీసుకొస్తున్నాం. వారి అవసరతలు, వారి అక్కరతలు, వారి హృదయంలో ఉన్న ప్రతి చింత బాధ తొలగించే సమర్థుడు మీరే కనుక మా ప్రతిది కూడా మీకు అప్పచెప్పుకుంటున్నాం. సహాయం దయచేయండి. మిగిలిన సమయాన్ని అంతా ఆశ్చర్యకరంగా మార్చండి. ఆంటీ గారికి ఇచ్చిన కుమార్తెను కుమారుని బట్టి కూడా నీ పాన స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను కూడా మీరు ఆశ్రయించి దీవించి నడిపించండి. అంకుల్ గారు కూడా అక్కడ ఉంటుండగా మీ సన్నిధి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నీ దయగల చిత్తంలో వారి బ్రదర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నంద్యాలలో ప్రభ తను కూడా ప్రభా తన్ని వారి కుటుంబ అవసరతలు అక్కడ తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తన్ని మరొకసారి నీ పాసండ్రికి వచ్చటకు ఇచ్చిన కుటుంబం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి అపాత్రాలను ప్రభా మరి నీ నామాన్ని వివరించటకు ఏమాత్రం ప్రభా నేను అర్హురాలను కాదైనప్పటికీ ప్రభా తండ్రి మీరు ఈ లోకం నుంచి ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. అందుని బట్టి పాన స్తోత్రాలు. నీ బిడ్డలతో పంచుకొంచుండగా నాతో మీరుండండి. ఏది మాట్లాడవలనో తన్ని మాట్లాడవలసింది మాట్లాడటం కావాల్సిన కృపను దయచేయండి. అనవసరమైన మాటలు నా నోటి నుంచి రాకుండా సహాయం దయచేయమని మరొకసారి ఈ సమయాన్ని నీ పాదహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వినిపిస్తుందా అంటే అందరికి? ఆమేన్. ఆమేన్ అంటే వినిపిస్తుంది కదా ఆంటీ? వినిపిస్తుందమ్మా. ఓకే. ప్రభునాంపేట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరొకసారి నేను సాక్ష్యం పంచుకోవాలని మరి ఆంటీ గారు చెప్పినారు. కాబట్టి మీతో నా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నా సాక్ష్యం నేను చెప్పేదానికన్నా మన గురించి మామూలుగా అయితే గిన వేరే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అట్లా అనిపిస్తుంది. మన సాక్ష్యం మనం ఏందో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఏదైనా మన గురించి సాక్ష్యం ఉంటేనే మా నాన్న ఒక మాట చెప్పేవాడు, సాక్ష్యం ఉంటేనే వాక్యం చెప్పాలంట. ఊరికే వాక్యం చెప్పకూడదమ్మా, సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్ష్యాన్ని కాపాడుకుంటే సాక్ష్యం అంటే ఎట్లుంటది అని అనుకునే వాళ్ళం. కానీ నిజంగా జీవితంలో రోజు బ్రతికే బతికే మన సాక్ష్యం నేర్పిస్తుంది. సరే, నేను మరి మా నాన్న పేరు యశయ్య. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్ చేస్తారు. తను రిటైర్ అయినారు. అమ్మగారి పేరు కమలమ్మ. మేము 5గురు సంతానము. మా నాన్న వాళ్ళకి మేము 7 సంవత్సరాల తర్వాత పిల్లలు. అంతవరకు మా అమ్మకి పిల్లలు లేరు. తను చాలా బాధపడింది, ఎంతో చింత చేసింది. కానీ దేవుడు 7 సంవత్సరాల తర్వాత నన్ను ఇచ్చినాడు. మరి తర్వాత నా తర్వాత ముగ్గురు అబ్బాయిలు, లాస్ట్ లో ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటది, చెల్లెలు. తమ్ముడు ఇక్కడ కర్నూలు ఉంటారు. ఇంకొక అబ్బాయి అట్లాంటాలో ఉంటాడు, ఒక అబ్బాయి వాషింగ్టన్ లో ఉంటాను. మరి వారు పెళ్లి అయిపోయింది అందరికి, వాళ్ళందరూ బాగున్నారు. దేవుని కృప వలన మేమందరం కూడా మా నాన్న మా అమ్మ మా నాన్న ప్రార్థన బట్టి మేమందరం కూడా ప్రభులో ఉన్నాము. దేవుని యందు మేమందరం ఆనందించడానికి వారి ప్రార్థన మాకు ఎంతగానో సహాయం చేసిందని చెప్పగలం. మరి ఈ సమయంలో మరి నా గురించి వస్తే, మరి నేను చిన్నతనం నుంచి కూడా మరి ఇంట్లో పెద్ద అని ఒక పోస్ట్ పెట్టినారు నాకు. ఇంట్లో ఏమంటారంటే, నువ్వు పెద్దదానివమ్మ. సరే, ఏది ఇచ్చినా చిన్నపిల్లలకి ఇస్తారు కదా, నువ్వు పెద్దదానివమ్మ. గిట్లే చెప్తుంటారు. పెద్దదాన్ని పెద్దదాన్ని గిట్లనే అనుకునేదాన్ని నేను. ఇంకా సరే, నా చదువు అంతా అయిపోయింది. 10th ఈసీఎం స్కూల్లో చదివినా నేను. తర్వాత ఇంటర్ కోర్స్ కాలేజ్ చదివినాను. డిగ్రీ వచ్చేసి ఎస్టీపీస్ కాలేజ్ చదివినాను. అంతా అయిపోయింది. నాకు టైప్ లోయరు, హయ్యరు, హై స్పీడ్, తెలుగు, ఇంగ్లీషు అన్నీ అయిపోయినాయి. కానీ మా నాన్నకి జాబ్ పంపించడం ఇష్టంలే. మా నాన్నకి అమ్మ ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే ఏందమ్మా, సంపాదిస్తే తినాలా, వద్దమ్మా అని మా నాన్న పంపించలే. నాకు చాలా చోట్ల జాబ్ వచ్చింది, కానీ మా నాన్న పంపించలేకపోయినాడు. ఎందుకో అంటే తనకి ఇష్టం లేదు. ఇంకా నేను కూడా అనుకున్నా, సరే మా నాన్నలు పంపించలేదు కదా, సరే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం అనుకున్నా. పెళ్ళైన తర్వాత కూడా మా హస్బెండ్కి ఇష్టం లేదు. ఇంకా సరే అనేసి మానుకున్నా. ఉద్యోగం చేయలేదు. ఒకరోజు మా మ్యారేజ్ విషయం చెప్తారు. నా స్టడీస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేయాలా, మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ మా నాన్న ఎప్పుడు చాలా ప్రార్థన చేసేవాళ్ళు. ఎంత ప్రార్థనా పరులు అంటే వాళ్ళు చాలా ప్రార్థన పరులు. రోజు రాత్రి మా నాన్న ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవుడా నాయన నా కూతురు ఉంది, నా గుండెల మీద చాలా భారం ఉంది ప్రభా, మరి ఎట్లా, మా దగ్గర అయితే ఒక్క డబ్బు కూడా లేదు, ఏం చేయాలా ప్రభా, ఎట్లా అని ప్రార్థన డబ్బు లేనికంటే ఏం కాదు, కానీ మా నాన్న ఉద్దేశం ఏంటంటే
నేను దేవుని నమ్ముకున్నా కదా, అన్ని చోట్ల పోయి స్వార్థ ప్రకటించాలి, మా నాన్న ఇష్టము అదనమాట. ప్రతి ఊరికి వెళ్ళేవాడు, ప్రతి గ్రామానికి పోతాడు, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని పోయి సేవ చేసి వచ్చేవాడు. మా నాన్న అక్కగారు ఉన్నారు, తను మన జ్యోతిరాణి ఆంటీ వాళ్ళ అన్నగారికి తెలుసంట, మొన్న పరిచయం అయినప్పుడు చెప్తున్నారు. మా అత్త అనేది, ఏందిరా నువ్వు కోళ్ళ నమ్ముకొని ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుపోయి అంత సేవ చేసి వస్తే రేపు పొద్దున కూతురు పెళ్లి ఎట్లా చేస్తాంటే, అమ్మాయి నాకు అమ్మే అంటారు అనమాట, పల్లెటూరు కదా, అమ్మే నా కూతురికి అల్లుడు ఇంటి దగ్గరికి వస్తాడు, ఎట్టొస్తాడు రా అసలుకి అంటే, లేదు వస్తాడు రా, వస్తాడు చూస్తుండమ్మా అంటే. బాగా కోళ్ళు పెంచేవాడు మా నాన్న, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్ చేస్తారు, కానీ కోళ్ళు పెంచేవాడు. నాకు చెప్పేవాడు, అమ్మ కోడి బాగా పెద్దగా చేయకూడక, పెద్దగా చేస్తే కోసుకుందామంటే, ఆ సర్లేని బాగా పెంచుతావా, దాన్ని ఎప్పుడు మా నాన్న అమ్మేస్తాడో తెలియదు. అమ్మేసి ఏం చేస్తాడు, మా ఊర్లో వాళ్ళకి, ఇప్పుడు మేమున్న యాళ్ళూరు గ్రామంలో మా నాన్న సొంతూరు అనమాట, అక్కడ తీసుకుపోయి వాళ్ళకి పాటల బుక్కులు బైబిల్ అన్ని ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి వాక్యం చెప్పి వచ్చేటోడు. అందరు మా నాన్నని ఏంది ఇట్లా చేస్తాడు అని. మా అమ్మ అయితే గిన అసలు ఇంట్లో ఒక్క మాటకు కూడా ఎదురు చెప్పడానికి మా అమ్మకు అవకాశం లేదు. మా అమ్మ లాంటి అమ్మ ఏ ఊర్లో ఎక్కడ కూడా నేను చూడలేదు, ఎక్కడ కూడా ఉండారంటే, తను ఏది చేసినప్పటికీ మా నాన్న ఓకే కరెక్ట్ అంతే అనాలా, ఇంక ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏం కథ అని అనకూడదు. మా నాన్న ఏది చెప్తే అది ఇంట్లో వినాలా, మాకు అట్లా శాసించడం మా నాన్నకు అలవాటు. మేము కూడా ఏ రోజు కూడా మా అమ్మ మా నాన్నకి ఎదురు తిరిగే వాళ్ళం కాదు. మేము ప్రస్తుతానికి చిన్నప్పటి నుంచి కూడా యెరూషలేం మందిరానికి పోయేవాళ్ళం. నేను డిగ్రీ అయిపోయేంత వరకు కూడా యెరూషలేం మందిరమే. నాన్న అట్లా కానీ మా సొంత ఊరు యాళ్ళూరు గ్రామం ఉంది, నాన్న వాళ్ళ ఊరు, అక్కడ పోయి పరిచర్య చేయాలని మా నాన్న ఆశ. తను ఉద్యోగం చేస్తుండి అట్లా పోయేవాడు అనమాట, అట్లా పరిచర్య చేస్తున్నాడు. నేను కూడా మా నాన్నకు పోయేటప్పుడు బట్టలు ఐరన్ చేసి ఇవ్వడము, చేయడం ఇవన్నీ చేసేదాన్ని. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒకటి అనిపిస్తుండేది, నేను కూడా పెద్దగైనాక సేవ చేయాలి అంటే, ఏ గూటి పక్షి ఆ పాట పాడుతుంది అని అంటారు కదా, అట్లా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఆహా పెద్దగైనాక నేను కూడా సేవ చేయాలి అనుకుంటున్నాను. సరే కొన్ని రోజులు అయిపోయింది, నాకు వివాహ వయసు వచ్చింది, వివాహం చేయాలనుకుంటున్నారు, మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు కోపం వచ్చింది నాకు. కోపం వచ్చి లేచి మా అమ్మతో అంటున్నా, అమ్మ ఎందుకమ్మా రోజు ప్రార్థన చేస్తారు నా గురించి, అసలు ఏం చెయ్యొద్దండి నా గురించి, రోజు ఏడుస్తారు. మా నాన్నకి ఒక ముక్కు జబ్బు ఉందనమాట. తను ఏం చేస్తాడంటే ఏడ్చి చీమిడి ఇట్లా అని ఏడ్చి ఏడ్చి ఇంత పెద్దగా ఇంత అయిపోయింటది, ఏడుస్తుంటారు. ఎందుకంటే, లేదమ్మా నీకోసము ప్రార్థన చేస్తే మంచి అబ్బాయి వస్తాడండి. ఏందమ్మా ఎద్దుల బండి దోలే వాళ్ళకి ఇవ్వండి అమ్మా, నేను పోయి మీ ఇంటికి వస్తే అడగండి, అసలుకి రాను, అసలుకి మీ కాడ డబ్బులు లేవు కదా, నాకు అట్లటోనికి ఇచ్చినా నేను పోతా, మీరు బాధపడద్దండి, మీరు ఏడుస్తే నేను చూడలేనని మా అమ్మకి చెప్పేదాన్ని. మా అమ్మ అట్లా కాదమ్మా, ప్రార్థన చేస్తే దేవుడు మంచోళ్ళని ఇస్తాడని మా అమ్మ చెప్తుంది. ఎట్లా మంచోళ్ళని ఇస్తాడు, వీళ్ళు ఇట్లా చెప్తారు, కానీ మళ్ళీ నాకు హృదయంలో ఆశలు ఉండేవి. వాళ్ళ ప్రార్థన చూస్తేనేమో బాధ, కానీ నా హృదయంలో చాలా ఆశలు ఉన్నాయి. ఏం ఆశలు ఉన్నాయంటే, మా అమ్మకి ఎప్పుడు చెప్పేదాన్ని, అమ్మ నాకు కొన్ని కోరికలు ఉన్నాయంట, ఆ కోరికలమ్మా చెప్పుమా అంటే, నువ్వు ఎకనామిక్స్ చదివినావు కదా బిఏలో, కోరికలు అనంతాలు వనరులు పరిమితాలని చదువుతుంటావు కదమ్మా, మరి ఎందుకు కోరికలు అనంతాలు ఉంటే ఏమైతే చెప్పు, దానివల్ల నీకేం ప్రయోజనం, కోరికలు కోరకూడదు అట్లా, మనము దేవుడు ఇచ్చిన కాడికి ఉండాలంటే. నేను చెప్పేదాన్ని మా అమ్మకమ్మ, నేను పై నుంచి కిందికి చీరలు ఆరేసుకోవాలా, ఆడ చూడు ఆడ రెడ్డమ్మ వాళ్ళు వాళ్ళ డాక్టర్ వాళ్ళు ఎట్లా ఆరేసినారో అట్లా ఆరేసుకోవాలమ్మా, అట్లాంటి బిల్డింగ్ ఉండాలి మనకి, నాకు పాలిష్ బండల మీద తిరగాలని ఉందన్నమాట. భలే కోరుకుంటావు, చాలా మంచిది కోరుకుంటున్నావు, కానీ ప్రార్థన చేసుకుంటు, ప్రార్థన చేసుకుంటే ఎట్లా ఇస్తాడు దేవుడు నాకు అర్థం కాదు, ఏం చెప్పినా కూడా ప్రార్థన చేసుకో అంటది మా అమ్మ. ఎట్లా అబ్బా నా ఆశలు ఎట్లా తీరుతాయి, ఇంక ఇదే అనుకునేదాన్ని నేను. సరే కొన్ని రోజులు అయిపోయింది, ప్రార్థన చేసుకుంటున్నా, నాకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, కానీ మా నాన్న ఏం చేస్తాడు అసలు, చాలా ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు బిలీవరా కాదా ఇట్లా అట్లా అని అన్ని ఆలోచన చేసి మరి వద్దులేమ్మా అంటాడు. ఏందబ్బా ఇట్లా అంటున్నారు, నాకేమో కోరికలు ఇట్లున్నాయి, మా నాన్న చూస్తే వద్దంటున్నారు. సరేలే ప్రభా నీ చిత్తం ఏమన్నా కానీలే అనుకున్నాం. కానీ నా వివాహం ఎట్లా జరిగిందంటే, నాకు నేను చేసుకున్న అబ్బాయి బ్రాహ్మణ్, మరి తను నాన్ననే వాక్యం చెప్పేవాడు. వాక్యం చెప్పినప్పుడు అంతా వచ్చి వింటున్నాడు, చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. దేవుని నమ్ముకోవాలన్న ఆశ కలిగింది తనకు. ఆశ కలిగిన తర్వాత చర్చికి వచ్చేవాడు, ఎరుషలేం చర్చికి పోయేవాడు, ప్రతిదానికి మీటింగ్ అన్ని పోయేవాడు. పైగా నా మ్యారేజ్ కన్నా ముందే 98 లోనే బాప్తిసం కూడా తీసుకున్నాడు. అప్పట్లో పాల్ బ్రదర్ అని మన ఎస్టిబిసి కాలేజ్ లెక్చరర్ చేసేవాడు. అరవిందం అంకుల్ గారు ఉండేవారు, మందిరంలో సేవ చేసేవాళ్ళు. మరి వాళ్ళు కూడా చెప్పినారు, దేవుని వాక్యం విన్నాడు, మారమనసు పొందినాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ తనకు అనిపించిందంట, నేను కొంచెం నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎంత హెల్పింగ్ నేచర్ అంటే, చాలా ఎవరైనా బాధపడితే నేను చూడలేను. ఇప్పుడు నేను చేసుకున్నా కదా వనరాజు గారి వాళ్ళ అమ్మ, తను చాలా వాళ్ళు చాలా తెల్లగా ఉంటది, చాలా బాగుంటది, ఆమె చాలా అందంగా ఉంటది. కానీ ఆమెకి చిన్న అమ్మాయి పుట్టిన తర్వాత కాళ్ళు సరిగా లేవు, కాళ్ళు సరిగా లేక ఇట్లా దోక్కుంటూ దోక్కుంటూ వెళ్తది అనమాట. మరి వనరాజు గారు ఏమో టీటీసీ చేయడానికని కార్వేట్ నగర్కి వెళ్ళినాడు. మరి నేను అప్పుడు అక్కడ టైప్ నేర్చుకోవడానికి పోయేదాన్ని.
పోయేటప్పుడు వాళ్ళ అమ్మని పలకరిస్తూ పోతాను. నాకు ఎవరికైనా కొద్దిసేపే మాట్లాడతా నేను. తర్వాత ఏం చెప్తానంటే నాకు లోకం గురించి పెద్ద తెలీదు. దేవుని గురించి చెప్పేదాన్ని. ఆమె అనుకునేదంటే ఎప్పుడు ఈ పాప దేవుని గురించి చెప్తది అని అనుకుంటున్నా. పోయేటప్పుడు అమ్మ ఒక కొత్తిమీర కట్ట తెచ్చిస్తావా? 2 నిమ్మకాయలు తెచ్చిస్తావా నాకు? ఏదన్నా అవసరానికి చెప్పేదనమాట. నాతో పాటు చాలా మంది ఉంటారు గానీ వాళ్ళకి చెప్పొత్తాను. నాకే చెప్తది. సరే అని నేను తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. ఎప్పుడు చెప్పేదంట. నాకు విక్టోరియా అనే అమ్మాయి ఉంది కదరా! మీ టైప్ నేర్చుకునేటప్పుడు చాలా మంచి అమ్మాయి. ఈయన ఏం చెప్పినా గూడా నా పనులన్నీ వింటదిరా మంచి పాప అసలు అట్లా అంటే, ఆ! అవునా? అట్లనా? అనుకునేవాడు మనసులో. సరే కొన్ని రోజులయిన తర్వాత ఒకరోజు ఏందో గంజి ఒంచుతుంటే ఇట్లా పటకర్రలాగా ఉంటది. దాన్ని పట్టుకొని గంజి ఒంచుతుంటే తను గంజి ఏమైంది కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోయింది. పడిపోయేసరికి ఆమె చాలా బాధపడి ఏడుస్తుంది. ఆ పక్కింటోళ్ళొచ్చి నాకు చెప్తున్నారు, "విక్టోరియా నువ్వు మాట్లాడతావు గదా! ఉషారా ఆంటీ ఆమెకి కాళ్ళు గంజి పడి అంతా కాలిపోయింది తొడంతా" అని. అబ్బా! అట్లనా ఏం చేయాలా? సరే అని నర్స్‌ని తీసుకొనొచ్చి ఆమెకి హెల్ప్ చేపిచ్చి, కొంచెం బాగా డ్రెస్సింగ్ చేపిచ్చి, మందేపిచ్చి, ఇంజెక్షన్ ఏపిచ్చి చేయించిన. తను ఇట్లా నా గురించి చెప్పిందనమాట. "నాన్న ఇట్లా పడింది నాన్న ఎవరు పట్టించుకోలే. కానీ ఆ అమ్మాయొచ్చి రోజు నాకిట్లా చేస్తుంది" అంటే, "ఆ! సరే" అని. ఇట్లనే ఇంకోసారైతే ఇవన్నీ నిజాలు నేను చెప్పేటివన్నీ. పక్కింటి పిల్లలు బ్లేడ్ తీసుకొని పెన్సిల్ చెక్కుతున్నారు. గడప దగ్గర ఉండిందంట. తనెళ్తుంది. ఎళ్తూ తొడకట్లే కోసుకుపోయింది బ్లేడ్. మళ్ళీ అది తీసేసరికి ఆమె చెయ్యి కోసుకుంది. తను ఫోను జేసి ఇట్లా అమ్మాయిని పిలవండంటే నేను మళ్ళీ పోయినా. పోయేసి ఆమెకి మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి ఆమె అప్పుడు అనుకుందంట, ఇంతమందున్నారు గదా! పక్కిళ్ళల్లో కానీ ఈ అమ్మాయికి ఎంత మంచి బుద్ధుంది అసలకి. ఆ! చానా మంచిది ఈ అమ్మాయి అని మనసులో అనుకునేదంట. కానీ మా అత్తకు గూడా లెటర్‌లు రాసే అలవాటుంది. మా ఈయనకు ఫోను జేసి చెప్పిందంట, "నాన్న విక్టోరియా అనే అమ్మాయి ఉంది గదా! ఆ అమ్మాయి ఇట్లా నాకి చానా హెల్ప్ చేసింది నాన్న ఇట్లిట్లా" అంటే అప్పుడు అనుకున్నాడంట. ఓహో! క్రైస్తవులంటే ఇట్లుంటారా? క్రైస్తవులకి ఇంత మంచి బుద్ధుంటదా? పక్కింటి గడప ఉంది, మా ఇంటి గడప ఉంది. ఇద్దరికి జస్ట్ గోడనే అడ్డము. కానీ వాళ్ళు పట్టించుకోలేదు గదా! తను పట్టించుకుంటుందంటే ఓహో! క్రైస్తవులు ఇంత మంచితనం. కానీ చేసుకుంటే క్రిస్టియన్ అమ్మాయినే జేసుకోవాలా? పైగా ఎట్లాంటి అమ్మాయో వద్దు గానీ, ఈ అమ్మాయినే జేసుకుంటే గిన మా అమ్మని బాగా చూసుకుంటది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం గదా! అనుకున్నాడు. అనుకోని ఇంట్లో వచ్చి అడిగినాడు. మా నాన్నని అడిగితే, మా నాన్న తర్వాత చెప్పినాడు, "నాన్న నువ్వు మారుమనసు పొందినావు, బాప్తిసం తీసుకున్నావు. మరి అన్నీ ఓకే గానీ, మీ ఇంట్లో వాళ్ళని అడిగి ఒప్పించుకోవాలా" అన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి ఒప్పించుకోవాలంటే, వాళ్ళ ఇంట్లో 5 మంది చిన్నాయనలు ఒక్కడే కొడుకు ఎక్కడ ఒప్పుకుంటారు? ఎక్కడ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా చానా అసలు వాళ్ళు విరుద్ధం చేసేసినారు. "నువ్వేందిరా దేవుడిని నమ్ముకున్నా అంటున్నావు" అట్లా ఇట్లా అని. వాళ్ళు అయ్యగారు అంటారు గదా! వాళ్ళ ఊరు నొస్సం అనమాట. ఆ నొస్సంలో ఎస్ఐ వచ్చినారంట, పోలీసోళ్ళొచ్చినారంట, గ్రామ సర్పంచ్ వచ్చినారంట. ఎవరెవరు వీఆర్‌ఓ అందరొచ్చినారంట. రోజొకరు రావడం, "ఏం నాయనా నువ్వు ఏంది ఇంత మంచి కులంలో పుట్టి క్రిస్టియన్ అమ్మాయిని చేసుకుంటా అంటున్నావు. అసలు మన కులానికెట్లా? కులం అమ్మాయిని చేసుకో నువ్వు. ఆ అమ్మాయిని గూడా చేసుకో. మా ఇంట్లో దీపం పెట్టడానికి ఒక అమ్మాయి ఉండాలా? ఆ అమ్మాయిని గూడా నువ్వు చేసుకో." అంటే ఈయన అంటున్నారంట, "నేను అట్లా గాదు. వాళ్ళ నాన్న సేవకుడు. చాలా మంచి ఫ్యామిలీ. నేను దేవుడిని నమ్ముకున్నాను. వాళ్ళ మంచితనాన్ని బట్టి నేను చేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను ఇంకా 2, 3 ఏండ్లు అయిపోయినా పర్లేదు గానీ, ఆ ఇంట్లో ఆ అమ్మాయినే చేసుకుంటా గానీ, నేను ఎవరిని చేసుకోనని" అంతా రివర్స్. లాస్ట్‌కి 5 రోజుల వరకు ఉపవాసం ఉన్నాడంట. ఇంక ఐదో రోజు వాళ్ళ చిన్నాన్నలందరూ కూర్చొని చెప్తున్నారంట. "సరేరా నీ ఇష్టం. బాగుంటేనా బాగున్నావు అనుకుంటాం. లేకుంటే లేదు. ఇంక నీ ఇష్టం." మా మామగారు గూడా అట్లే చెప్పినారంట. "ఒరేయ్! క్రైస్తవులంటే నాకు చానా ఇప్పుడు గూడా చెప్పాలంటే బాధ. ఒరేయ్! క్రైస్తవులంటే నీకు తెలీదురా. వాళ్ళ ఇంట్లో ముగ్గురు తమ్ముళ్ళున్నారు. రేపు పొద్దున నిన్నేం జేస్తారో తెలుసా? కొడతారసలు, తిడతారు. నువ్వెందుకు అట్లాంటివి జేస్తున్నావు" అంటే, "లేదు లేదు అట్లాంటోళ్ళు వాళ్ళు కాదు. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. నేను గూడా దేవుడిని నమ్ముకున్నా కాబట్టి నేను చేసుకోవాలనుకుంటున్నా" అని తను ప్రార్థన చేసుకొని, ప్రార్థనా పూర్వకంగా మరి చేసుకోవాలని మా ఇంట్లో మా అమ్మకు గూడా సమాధానం అనిపించిందంట. మా అమ్మ అన్నది, "అమ్మ అన్యులు నమ్ముకుంటే చానా గట్టిగా నమ్ముకుంటారు. మరి అబ్బాయి చేసుకోవాలనుకుంటున్నాడు గాబట్టి, ప్రార్థనా పూర్వకంగా మాకు గూడా సమాధానం అనిపించింది" అని చెప్పి నా వివాహం హైదరాబాద్‌లో జరిగింది. డాక్టర్ సత్యారావు బ్రదర్ గారని ఆ అంకుల్ జేసినారు మా వివాహము. వాళ్ళ బంధువులు ఎవ్వరు రాలేదు. మా మామ ఎవ్వరు రాలేదు గానీ, తను దేవుడిని నమ్ముకున్నాడు గాబట్టి, తను చేసుకోవడానికి సిద్ధపడినాడు గాబట్టి, మా నాన్నకు గూడా ప్రార్థన ద్వారా దేవుడు బయలుపరిచినాడని ఆ విధంగా మా వివాహం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్క వాళ్ళొచ్చినారు. వాళ్ళ చిన్నాన్న కూతురు వాళ్ళు. ఇంక తర్వాత నుంచి ఇంక ఎవ్వరు మాట్లాడరు. మా హస్బెండ్‌కి చానా బాధ. ఏమంటాడంటే, "నేను పోయేసి మా చెల్లిని చూసొస్తాను" అంటాడు. "చూసి రా పోండి" అంటా నేను. అనంటే పోయొచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే, "మా నాన్న అస్సలు నాతో మాట్లాడలేదు. నన్నస్సలు పలకరించలేదు. నా వైపు అసలు చూడను గూడా లేదు. నాకు చాలా బాధేసింది మా నాన్నని జూసింటే" అని వచ్చి బాధపడతాడు. నాకనిపిస్తది అయ్య! అంత బాధపడ్డప్పుడు ఎందుకు పోవాలా? కానీ వాళ్ళ చెల్లి గదా! సరే ఇట్లనే కొన్ని సంవత్సరాలు జరిగిపోతుంది. పోతాడు, వస్తాడు, పోతాడు, వస్తాడు, బాధపడతాడు, చేస్తాడు. ఇంకా సరే మా మ్యారేజ్ కన్నా ముందే చనిపోయిందామె. చెప్పడం మర్చిపోయినా. మా మ్యారేజ్ కన్నా ముందే 98లోనే తను చనిపోయింది. తర్వాత మ్యారేజ్ అయింది మాకు. మరి ఇట్లా పోతున్నాడు, వస్తున్నాడు. చానా బాధపడతాడు.
ప్రార్థన చేస్తున్నాను నేను, ఏం ప్రభా ఇట్లా పరిస్థితి ఇట్లా. 2006 సంవత్సరంలో వాళ్ళ చెల్లెలిది మ్యారేజ్. చెల్లి మ్యారేజ్ అన్నప్పుడు ఇంకా మా చెల్లిది మ్యారేజీ, నేను ముందే వెళ్ళిపోవాలా, కాబట్టి నువ్వు వెనక్కి వచ్చేసేయి, నేను ముందే వెళ్ళిపోవాలా అన్నాడు. సరేలే పోదులే అన్నాను. సరే మ్యారేజ్ అయిపోయింది. 2000 సంవత్సరంలో మా మ్యారేజ్ అయింది, మార్చి 20 తారీఖు. మరి సత్యరావు బ్రదర్ గారు చేసినారు. మ్యారేజ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎవరు పలకరడంలా, మాట్లాడడంలా. 3 సంవత్సరాల తర్వాత మాకు పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఎట్లా ప్రభా సంతానం లేదు, అందరు అడుగుతున్నారు, వాళ్ళ బంధువులందరూ ఏంట్రా పెళ్లి చేసుకున్నావు, ఇంకా ఏం పిల్లలు లేరు అడుగుతున్నారు. ప్రభా నీ దయగల చిత్తమైతే నాకు అమ్మాయే పుట్టాలని ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అమ్మాయి పుట్టాలి అప్పుడు ప్రార్థన చేసుకున్నానండి. ఆ ప్రార్థన నాకు అసలు ఎన్ని రోజుల తర్వాత దేవుడు మాట్లాడినాడని నాకు ఆశ్చర్యం. ఏం ప్రార్థన చేసుకున్నా, ప్రభా నాకు ఆడపిల్ల పుట్టాలా, ఆదివారం పుట్టాలా, ఇది నా కోరిక. ఎందుకంటే నేను అడుగుతున్నా, ప్రభా నాకు ఆదివారమే పుట్టాలా, అప్పటికి నాకు జాబ్ కూడా లేదు, ఆడపిల్ల పుట్టాలా, ఆదివారమే పుట్టాలి. నాకు ఆదివారం అంటే చాలా ఇష్టం కదా ప్రభా. ఆ రోజు పుడితే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను తెలుసుకుంటాను. ప్రభా మరి జాబ్ కూడా లేదు, నాకు జాబ్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నా. ఎట్లా ప్రభా నువ్వు మాకు ఇస్తా అన్నావు. మా నాన్న చెప్తున్నాడు, నాన్న జాబ్ లేదు ఏం లేదు కదా, మీరేమో చేసుకోమంటున్నారు, నాకేమో మంచి మంచి ఆశలు ఉన్నాయి. మరి అబ్బాయి జస్ట్ టీటీసీ చేసి బీఎస్సీ చేసినాడు, మరి ఉద్యోగం ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాడు, మీరేమో చేసుకోమంటున్నారు, నాకైతే ఎంత మంచి ఆశలు ఉన్నాయమ్మా అంటే, మా అమ్మ మా నాన్న ఒక మాట చెప్పినారు, అమ్మ భూమి మీద ఇద్దరు ఏకీభించి ఏదైతే ప్రార్థన చేస్తారో మరి దేవుడు సహాయం చేస్తా అన్నాడు కదా, మరి మీరు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నీకు సమస్తం ఇస్తాడు, కానీ మాకైతే నీ ఫ్యూచర్ బాగుంటదని చెప్పి మేము ఆలోచించి చెప్తున్నాము, మాకు దేవుడు మాట్లాడినాడని మా అమ్మ వాళ్ళు చెప్తున్నారు. సరే అని చేసుకున్నా. కానీ జాబ్ ఎట్లా? ఒకరోజు ఈయన జాబ్ విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఒకరోజు వాళ్ళ చిన్నమ్మలు చెప్పినారంట, ఏమని, అరే ఇక్కడ కొత్తూరు సుబ్బరాయుడు ఉన్నాడు, పోయేసి ఆడపోయి ఊరికే పూజ చేసుకొని వస్తే గిన నీకు జాబ్ వస్తుందిరా, గ్యారంటీగా అందరికి వచ్చింది మన దేవుడు అని. సరే ఈయన ఏం చేసినాడు, పోయినాడు. పోయేసి నాకు చెప్పకుండా కొత్తూరు సుబ్బరాయుడు దగ్గర పోయి పూజ చేసుకొని ఏదో నిమ్మకాయలు జోలు పెట్టుకొని వచ్చినాడు. అవి 2-3 రోజులైనా నాకు తెలియదు. తెలియకుండా ఎందుకో ఏదో బట్టలు తీస్తుంటే, ఏందండి ఇట్లున్నాయి నిమ్మకాయలు అంటే, ఏం లేదులే ఊరికే వాళ్ళు ఏదో చెప్పినారా అందుకోసం చేసుకొని వచ్చినాను, ఏం కాదు ఇవన్నీ ఊరికే చెప్పినారు, ఏదో జాబ్ వస్తుందని. నేనైతే నిజంగా చెప్తున్నా, గట్టిగా చెప్పిన, ఏమండి అస్సలు అన్ని దేవతల పేరట జాబ్ అంటే నాకు వద్దనే వద్దు. నేను ఏమన్నా అడిగినానా నిన్ను, ఏమన్నా ఇవి కావాలి అవి కావాలని అడిగితే కదా నువ్వు ఎంత వేరే సంబంధమైన పనులు చేయడానికి. మనకున్న దాంట్లో మనం తృప్తి పొందుందాం, కానీ అన్ని దేవతల పేరు కానీ అన్నెలది కానీ నాకు అసలు అవసరం లేదు. నీకు జాబ్ రానొద్దు, ఏమొద్దు అసలుకి, నేను జాబ్ కోసం ప్రార్థన చేయనని చెప్తున్నా. కానీ ఆ సంవత్సరం డిఎస్సి పడింది. డిఎస్సి పడితే మా దగ్గర నిజంగా అయితే డబ్బులు లేవు. మన జూమ్ మీటింగ్ లో సావిత్రి వాట్స్ ఆంటీ వస్తుంటారు కదా, ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఆంటీ నన్ను ఎబ్బా 4th-5th క్లాస్ నుంచి చూస్తుంటారు. మరి ఆంటీ దగ్గర పోయినాం మేము. ఆంటీ దగ్గర పోయి, ఆంటీ ఇట్లా మెటీరియల్ కావాలా మాకు అక్క, ఇట్లా మరి టీటీసీది మెటీరియల్ కావాలా, ఎంత అవుతుందో అమౌంట్ చెప్పండి, ఇట్లా ఇస్తాం కొంచెం అని అంటే, ఏందివే నువ్వు అమౌంట్ ఎందుకు, ఏం అవసరం లేదులే, నేను ఏదో మెటీరియల్ నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను, చదువుకోమని చెప్పు అని ఆంటీ ఏం చేసింది, ఆ అక్క ఏం చేసింది, మెటీరియల్ ఇచ్చింది. నాకు అసలు చాలా సంతోషమైంది. అయ్యో డబ్బులు మిగిలిపోయినాయి కదా, మా దగ్గర డబ్బులు లేవు కదా, బా ఎంత మంచిది అక్క అసలుకి, మన ఊరికి ఇచ్చేసింది చదువుకోవడానికి అని చాలా సంతోషపడినా. దేవుడు ఎక్కడ పోయినా కూడా ఆయన బిడ్డలతో మాకు సహాయం చేపిస్తూ వచ్చినాడు. మరి చదువుతున్నాడు డిఎస్సి, కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే, నేను రోజు ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయమంటే నేను చెయ్యను. ఎందుకంటే నువ్వు అన్ని దేవతల పేట పోయి వచ్చినావు కాబట్టి నాకు ఇష్టం లేదండి, అన్ని దేవతల పేరు మనం ఎత్తకూడదంట. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎచ్చగానన్నుండు చల్లగానన్నుండు కానీ నులివెచ్చగా ఉండద్దు, ఆ విధంగా ఉంటే నీ నాటి నుండి ఉమ్మేస్తానంటున్నాడు కదా. మరి మీరు 2 గుర్రాల సవారీ చేస్తున్నారు కాబట్టి మనకు అవసరం లేదు, అసలు నేను చెయ్యను అనేదాన్ని. ఏసీ బాగా చదివినాడు, కష్టపడి చదివినాడు, రాలేదండి. రెండోసారి మళ్ళీ చదివినాడు, మళ్ళీ పడింది. అసలు ఆ సంవత్సరం అన్నట్టు కూడా ఇంతవరకు ఎప్పుడు పడలేదంట, అది మా కోసమే పడిందేమో అనిపిస్తుంది. మళ్ళీ డిఎస్సి పడింది. మళ్ళీ డిఎస్సి పడితే సేమ్ మళ్ళీ ఇంతే. అప్పుడు అమ్మ సైడ్ వాళ్ళు అయిపోయినారు, ఇప్పుడు నాన్న సైడ్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేసినారు, అరే మనం ఫలానా చోటికి పోయిద్దాము, ఉంగరం చేసి పెడితే గిన ఆ ఉంగరంలో పచ్చ పుష్యరాగము ఇవన్నీ నీ స్టోన్స్ కదా, దీంట్లో పెడదాము, పెడితే గిన ఏం కాదు, దీంట్లో చీటి మంత్రించి పెడతారు, ఇది పెట్టుకోను ఉంగరం అని చెప్పినారు. సరే ఏం చేసినాడు, ఆ ఉంగరం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇది పెట్టుకున్నారు అని అంటే, ఏం లేదులే ఏం కాదు, ఇది ఊరికే పెట్టుకుంటే జాబ్ వస్తుందంట అండి. ఈసారి కూడా నీకు జాబ్ రావద్దండి, అసలు రాకూడదు, అన్ని దేవతల పేట వద్దే వద్దు. నేను ఒకటే రహస్యంగా ప్రార్థన చేస్తున్నా, ప్రభా
వాళ్ళ దేవతల పేరిటగిన వచ్చింది అనుకో, వాళ్ళు నన్ను ఏం చేస్తారు ప్రభా అసలుకి? అసలు నన్ను మాట్లాడనిస్తారా చెప్పు ప్రభా? అసలు మాట్లాడనియరు వాళ్ళు నన్ను చాలా తక్కువ చూపు చూస్తారు కదా ప్రభా. కాబట్టి నువ్వు గొప్ప దేవుడవు. మరి చూస్తేనేమో బాప్తిసం తీసుకున్నాడు, మారు మనసు పొందినాడు, మ్యారేజ్ చూస్తే క్రిస్టియన్ ప్రకారం చేసుకున్నాము, కానీ పరిస్థితులు చూస్తే ఈ విధంగా మమ్మల్ని చేస్తున్నాయి ప్రభా. నువ్వు మాట్లాడు తండ్రి. కానీ ఈసారి అయితే జాబ్ రాకూడదు. నిజంగా రెండోసారి కూడా జాబ్ రాలే. ఇంకా మూడోసారికి అప్పుడు నేను ప్రయత్నం అప్పుడు చెప్పిన, ఏమంటే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయిపోయింది కదా, ఈసారి నువ్వు అన్ని మీటింగ్లకు వెళ్దాం, మరి ప్రతి ప్రార్థనకి వెళ్దాం, సంఘ ప్రార్థనకి వెళ్దాం, సువార్తకి వెళ్దాం, ఆదివారము బైబిల్ స్టడీకి వెళ్దాం, అన్ని మీటింగ్లకు పోయి ఇంట్లోనే కూర్చొని చదవండి. చదివితే ఎందుకు జాబ్ రాదు? గ్యారెంటీగా జాబ్ వస్తుంది, గ్యారెంటీగా జాబ్ వస్తుంది మీకు అని చెప్పినాను. అని అంటే సరే అయితే అని చెప్పేసి ఈసారి ఒక్కసారి నా మాట వినండి, ఇంకా రెండు ఇరువైపుల ఇరుపక్షాల వాళ్ళు అయిపోయినారు కదా అంటే, సరేలేని అది ఒక్కసారి మాట వినాలనుకున్నాడు. మాట విన్నాడు దేవుని దయ వల్ల. కానీ ఆసారి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఎంత సంతోషపడినానంటే చాలా సంతోషపడినా. మా ఓనర్ అయితే, ఏంది విక్టోరియా నువ్వు ఈ అబ్బాయిని చేసుకొని చాలా సతాయిస్తున్నావు, మీ దేవుడు అనే చెప్తున్నావు నువ్వు అసలుకి, ఏదోలే పాప మా అబ్బాయిది ఆ అబ్బాయిని చేసుకొని అనేది. కానీ అట్లా కాదక్క, దేవుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాక దేవుని కోసం నిలబడుకోవాలనుకున్న తర్వాత ఈ విధంగా ఉండాల్సిందే, నాకు అసలు అట్లా ఇష్టం లేదని ఎప్పుడు ఏం చేసేదాన్ని, చాలా గట్టిగా వాదించేదాన్ని నేను అనమాట. కానీ దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఆ విధంగా జాబ్ రావడం ద్వారా తనకు కూడా దేవుని మీద నమ్మకం వచ్చింది. నిజంగా నమ్మకం అనేది ఈ రోజే రాదు, కొంచెం మనం వచ్చే పరిస్థితులను అధిగమించుకుంటూ పోయినప్పుడు దేవుని యందు నమ్మకం పుడుతుంది. తనకు కూడా అనిపించింది, అరే దేవుని మీద నిజంగా కదా నేను ఈ అన్ని దేవతలన్నీ ఆశ్రయించిన, నాకేం రాలే, కానీ ఈ టైంలో దేవుడు ఇచ్చినాడని చెప్పి చాలా నమ్మినాడు. మరి నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకో విషయం చెప్దాం అనుకున్నా. ఇట్లా పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి ఇష్టం లేదు కదా, వాళ్ళు ఏం చేసినారు, 2-3 రోజులు అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను పిలిపించినారు. నన్ను ఈయనని పిలిపించి, అరే మీ ఇద్దరు ఇంటికి వస్తే మీకు జాతకాలు చూస్తాము అన్న. చెప్పలే, ఊరికే భోజనానికి రండి అన్నారు. అంటే సరే అని పోయినాము. పోతే వాళ్ళు ఏం చేసినారు, ఏందో వాళ్ళు పూజ చేస్తున్నారు, సత్యనారాయణ వ్రతం ఏదో చేస్తున్నారు ఇల్లు కట్టుకొని, మమ్మల్ని తీసుకుపోయినారు. తీసుకుపోయినాక లోపల పోయినాక నాకు పెళ్ళై 3 రోజులే కదా, ఏమంటున్నాడు ఈయన, ఏమనుకోవద్దు, మా ఇంట్లో బంధువులందరూ పిలిచినారు కదా, నువ్వు చిన్న బొట్టు పెట్టుకో ఏం కాదు అని చెప్తున్నాడు. అంటే నేనేమంటున్నా, అబ్బా బొట్టు పెట్టుకుంటేనే మేలా పెట్టుకోకుంటే మేలా, పెట్టుకున్నాను అనుకో దేవుడు ఏం చేస్తాడు, అస్సలు నా పక్షాన ఉండడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వుగిన ఇప్పుడుగిన బొట్టు పెట్టుకున్నావు అనుకో ఈ రోజు, రేపు వాళ్ళందరూ చూసినప్పుడంతా నువ్వు బొట్టు పెట్టుకోవాలా, నువ్వు నా కోసం నిలబడలేవా, నా కోసం నువ్వు సాక్ష్యంగా ఉండాలని కదా నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఇన్ని రోజులు మీ నాన్న సేవకుడు, నువ్వు ఇన్ని బోధలు చేసి రహస్యంగా ఇట్లాంటి పని చేస్తావా అని మనసులో ఏమైతుందంటే బాధ అవుతుంది అనమాట. ఏం చేయాలో నాకు అర్థం కాక సరే మొత్తానికి నేనేం పెట్టుకోనండి, మాట్లాడితే మాట్లాడి లేకుంటే లేదు, నా హృదయంలో దేవుడు చాలా మాట్లాడుతున్నాడు, కాబట్టి నేను ఊరికి వచ్చి కూర్చొని వస్తానని చెప్పి పోయినా. పోతే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, మంత్రాలు చదువుతున్నాడు. మంత్రాలు చదువుతున్నాడు. నాకు అసలు మంత్రాలు చదువుతుంటే ఏం చేయాలి, అసలు నాకు ఏం చేయాలో అర్థం కాకుండా ఇద్దరిని కూర్చోబెట్టినారు. మంత్రాలు చదువుతున్నా, మంత్రాలు చదివి చదువుతున్నా. నీ పేరు చెప్పమ్మా అన్నాడు. అంటే నా పేరు విక్టోరియా. అమ్మా విక్టోరియా, అసలు నేను నా దేవుడా, వీ అసలు నేను ఎట్లా ప్రార్థన చేసుకుంటానంటే, దేవుడా అన్యుడు అసలు మమ్మల్ని కూర్చోబెట్టి ఏం మాట్లాడతాడో ఏమో, ఏం చెప్తాడో ఏమో ప్రభా, వీళ్ళందరూ బంధువులు ఉన్నారు ప్రభా, వాళ్ళందరూ ఎదురుగా నాకు ఏదన్నా ఉందని చెప్పినాడు అనుకో, నేను ఏమైపోవాలా ఇంకా చెప్పు, వాళ్ళ జీవితాంతరాన్ని వేధిస్తారు. కానీ నువ్వు గొప్ప దేవుడవు, ఈ పూజారి ఉన్నాడు కదా, ఈయన నోట్లో నుంచి ఒక్కటి కూడా నా గురించి చెడ్డ మాటనే రాకూడదు చూడు ప్రభా, ఏది నాకు యాంగ్జైటీకి చెప్పకూడదు, అన్ని మంచి మాటలే చెప్పాలి. ఆయన చదువుతుంటే నేను ఇట్లా చదువుకుంటున్నా. అంత అయిపోయిన తర్వాత తను చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, మా విక్టర్ చాలా చాలా మంచిది, కానీ కోపం ఎక్కువ ఈమెకి. అన్ని చెప్తున్నాడు, అన్ని నా సైడ్ మంచి చెప్తున్నాడు అనమాట. ఏదైనా నువ్వు ఏమైనా చేయాలనుకుంటే మీ భార్యకు చెప్పే చేయాలా, చెప్పకుండా ఏదైనా పని చేసినావు అనుకో నీకు అసలు ఏం జరగదు అంటున్నాడు. అరే నేను అనుకుంటున్నా, ఎంత ఆశ్చర్యం అబ్బా, నిజంగా గొప్ప దేవుడు. కానీ మంచి జాబ్ వస్తుంది, కానీ ఈమె నీ జీవితంలోకి రావడం ద్వారా అదృష్టవంతురాలు, అదృష్టవంతుడు నువ్వు మా పాప నుంచి అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏంది ప్రభా ఇంత గొప్ప దేవుడు నువ్వు, అసలు ఇంతమంది అన్యులు తీసుకొని వచ్చి నన్ను కూర్చోబెట్టినారు, ఏమైతుందో ఏమో జాతకాలు ఏమో అని వాళ్ళేదో చేస్తే నువ్వు నా పక్షాన ఉన్నావు కదా, నేను చాలా సంతోషించిన అనమాట. చాలా సంతోషించబ్బా, నిజంగా గొప్ప దేవుడు అని ఆయన ఆ రోజు సహాయం చేసిన దేవుడు, ఈ రోజు ఈ డిఎస్సి విషయంలో కూడా సహాయం చేయొచ్చు కదా ప్రభా, అన్ని జల్లేట మరి మాకు అవమానం కలగజేయనని చెప్పినావు కదా ప్రభా, అవమానాస్పదంగా చేయని అన్నావు కదా ప్రభా, నువ్వు మాట్లాడు ప్రభా, ధైర్యం దయచేయి ప్రభా నాకని ప్రార్థన చేసుకుంటూ ఈయనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆ డిఎస్సిలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక మేము చాలా సంతోషపడినాము. మరి నెక్స్ట్ జాబ్ వచ్చేసరికి నాకు ప్రెగ్నెన్సీ 5th మంత్. నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా, దేవుడు ఆదివారమే పుట్టాలా,
పుడితెగిన నీ సేవ చేస్తా. అప్పటి నుంచి నాకు స్టార్ట్ అనమాట. నీ సేవ చేస్తా. మా ఆయనకు జాబ్ వస్తే చూడు ప్రభా నేను ఎంత మంచిదాన్నో, నేను టైపు లోయర్ హై స్పీడ్ అన్ని అయిపోయినాయి కానీ నేను జాబ్కి పోను, పోకుండా నీ సేవ చేస్తా. మా ఆయన ఒక్కడు ఉద్యోగం మా ఆయనకు ఒక్కరికి ప్రభా, ఇద్దరికైతే ఇయ్యడేమో అని నా అల్ప విశ్వాసం ఏమో అర్థం కాలేదు కానీ నేనైతే పోను, మా ఆయనకు ఒక్కరికి జాబ్ ఈ ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చిన. ఆ విధంగానే దేవుడు సహాయం చేసినాడు. ఆదివారం రోజు పుట్టాలనుకుంటే మా పక్కింట్లో అందరు ఉన్నారు. అందరు అంటారు ఎట్లా పుడతారు ఆదివారం అంటే, లేదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడా నువ్వు ఆదివారం గిన పొద్దున 9 గంటల లోపల నాకు డెలివరీకి అయ్యి పాపనే గిన పుడితేగిన నీ సేవ చేస్తా. ఎందుకంటే నాకు ఇష్టం ప్రభా, నా మాట నువ్వు వింటున్నావు లేదు తెలియాలి కదా, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు నాకు ఇది ఒక గుర్తు. మరి గిజ్జోను యుద్ధానికి పోయేటప్పుడు తను ప్రార్థన చేసుకుంటాడు కదా, ప్రభా ఈ యొక్క గొర్రె బొచ్చుంది కదా దాని చుట్టూరు మాత్రం వర్షం పడాలా, అప్పుడు వారిపైన నేను విజయం పొందుతా. ఒకసారి అట్లా చేసుకుంటాడు, ఒకసారి ఏం చేస్తాడు దాని మీదనే పడాలా ప్రభా అని ప్రార్థన చేసుకుంటాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. దేవుడు సహాయం చేసినాడు కదా. మరి నా పక్షాన కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా, సహాయం చేయి ప్రభా, నేను గ్యారెంటీ నీ సేవ, నాకు సేవ అంటే ఏందో తెలియదు కానీ ఊరికే నీ సేవ చేస్తా అనుకున్నా. కానీ నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, బేస్తవారం, శుక్రవారం, శనివారం పోయి హాస్పిటల్ అడ్మిట్ అయినా ఆదివారం రోజు 8 గంటలకు నాకు పెద్ద అమ్మాయి డెలివరీ. అసలు నాకు ఆశ్చర్యమైంది, అబ్బా దేవుడా ఆదివారం రోజు 9 గంటలకు అందరూ ఆరాధన చేస్తారు కదా, ఆ టైంలో నేను కూడా నిన్ను ఆరాధించాలా ప్రభా, నాకు నువ్వు ఇచ్చిన ఈ యొక్క బహుమానాన్ని బట్టి స్థుతించాలి, ఇదే నా ఇష్టం, నువ్వు నా పక్షాన ఉన్నట్టు నాకు గుర్తు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నా ప్రార్థన విని సహాయం చేసినాడు. సరే రెండోసారి కూడా నేను మళ్ళీ ఏమడిగినా అంటే కూతురే కావాలండి. అందరు మగపిల్లలు అడుగుతారు కదా, నేనైతే కూతురే కావాలా ప్రభా, బాగుండాలా, చక్కగా ఉండాలా, తెల్లగా ఉండాలా. మా అమ్మకి చెప్పేసి మా అమ్మ ప్రార్థన చేస్తుంటే, అమ్మ నా దేవా నాకు కూతురు పుట్టాలా, చక్కగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఎవరు చూసినా నీ కూతురు అంటే అబ్బబ్బలు ఉన్నారు నీ పిల్లలు అనాలంటే, ఇట్లానా నువ్వు ప్రార్థన చేసేది అంటుంటే మా అమ్మ. అంటే నీకు తెలియదులే అమ్మా, అట్లే ప్రార్థన చేసుకుంటే దేవుడు అట్లే ఇస్తాడు అంటుంటే మా అమ్మ నవ్వేది నా ప్రార్థన చూసి, ఏంది ఇట్లా చేసుకుంటుంది అని. కానీ రెండోసారి కూడా రెండోసారి బాబు పుట్టాలని కోరుకుంటుంది. లేలేమ్మా ఇద్దరు ఉంటే మందిరంలో పని చేస్తారమ్మా, పని చేస్తారు, ఏదన్నా వచ్చిన వాళ్ళకి వంటలు చేసి పెడతారని నేను చేస్తున్నా కదా, అట్లనే చేస్తారమ్మా అని అంటే, ఏమమ్మా నీ ఇష్టం, మేమైతే కొడుకు కావాలని ప్రార్థన చేస్తుంటే నువ్వైతే ఆడపిల్ల కావాలా, బాగుండాలా, అందంగా ఉండాలా. మళ్ళీ ఏమి టెస్ట్ పెట్టినాను, దేవుడా మళ్ళీ ఆదివారమే పుట్టాలా, 9 లోపల పుట్టాలా, పుట్టింది అనుకో ఇంకా గ్యారెంటీ నీ సేవ చేస్తా, మా నాన్న మందిరం ఉంది కదా ప్రభా, పోయి మందిరంలో కసు ఊడ్చి అంట్లు తోమి అన్ని పనులు చేస్తా. ఇక్కడ మేము కర్నూలులో మేము పెనియల్కి వెళ్తాము, ఆ మందిరంలో కూడా అన్ని చేస్తా ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను. కానీ దేవుడు ఏం చేసినాడు, నా ప్రార్థన ఆలకించినాడు. ఆలకించి మళ్ళీ నాకు కొంచెము డెలివరీ కొంచెం కష్టము, మళ్ళా బుధవారం రోజే అడ్మిట్ అయిపోయినా, డేట్ అయిపోయింది, వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటున్నారు, బుధ బేస్తా శుక్ర శని, శనివారం రోజు రాత్రి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, పాపకు హార్ట్ బీటింగ్ సరిగా లేదు, పొద్దున్నే ఏమో సిజరీన్ చేసేయాలా, అట్లా ఇట్లా అని మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడా నాయన నాకు ఎందుకు ప్రభా ఇట్లా పరిస్థితి పెట్టినావు, ఆ నేను నిన్ను నమ్ముకున్నా కదా ప్రభా, నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు, మా అమ్మ మా నాన్న చూస్తే ఏదో సేవ చేసుకుంటున్నారు, నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు ప్రభా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, సహాయం చేస్తూ వచ్చినాడు. అప్పుడు నర్సు ఈయన వచ్చినాడు కిటికీ దగ్గరకు వచ్చి, ఎందుకు ఆంటీ ఏడుస్తున్నారు మీరు అంటే, ఏమో నాన్న హార్ట్ బీటింగ్ సరిగా లేదంట, అందుకోసం బాధ ఏడుపు వస్తుంది ఆయన అంటే, ఏంటి మీకు డాక్టర్ దేవుళ్ళు అయిపోయినారే, ప్రార్థన చేసుకోండి దేవుడు సాయం చేస్తాడు అన్నాడు. అప్పుడు చెప్తుంది మా అమ్మ, చూడమ్మా అన్యులకు ఉన్న విశ్వాసం మనకు లేదంటే ఇదే చూడు, ఆ నువ్వు నేనేమో ఏడుస్తున్నాము డాక్టర్ చెప్పిన మాటని, వాళ్ళ విశ్వాసం ఎంత గట్టిదో చూడమ్మా, అసలుకి ఏం ఏడ్చొద్దు, నిజంగా దేవుడు సహాయం చేస్తాడని. కానీ పొద్దున నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, పొద్దున 8 గంటలకు పుట్టాలా, 9 లోపల పుట్టాలని దేవుడు ఆ విధంగా ఇస్తాడేమో, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు, ప్రార్థన చేసుకున్న దాన్ని ప్రార్థన ఎందుకు మర్చిపోయినావు అంటే, ఓహో నిజమే కదా ప్రభా, నిజంగా మళ్ళా పొద్దున ఆదివారం రోజు 8 గంటలకే రెండో అమ్మాయి పుట్టింది. అసలు మా పక్కింటి వాళ్ళకి అందరికి ఆశ్చర్యం, ఏంది విక్టోరియా నువ్వు ఇట్లా ప్రార్థన చేసుకున్నావు ఆదివారం ఉంటాను. నాకు ఇంకోటి ఏంటి, మా అమ్మ మా నాన్న సేవ చేస్తున్నారు, వేరే ఊర్లో ఉన్నారు, నన్ను హాస్పిటల్ తీసుకుపోవడానికి ఎవరు ఉండరు, డెలివరీ అయిన టైంలో ఆదివారం అయితే మా ఆయన దగ్గరే ఉంటాడు, ఇవన్నీ ఎన్నో ఆలోచన చేసిన, కానీ నా మాట వింటాడా వినడా దేవుడు అని దేవుణ్ణి అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడు, నా ప్రార్థన ఆలకించినాడు. అప్పుడు నేను, దేవా నిజంగా ప్రభా నీ పని చేస్తానే, నాకు ఏ ఉద్యోగం వద్దు ఏమొద్దు అని చెప్పి ఆ విధంగా అనుకున్నా. థర్డ్ సారి వచ్చేసరికి నాకు మూడోసారికి బాబు అనమాట. ఇంకా బాబు అనేసరికి నాకు బాబు కాదు కదా, ఇద్దరు ఆడపిల్లే చాలు, ఇంకా ఎవరు వద్దు ప్రభా, ఇంకా చేయలేను, చేత కాదు, అందులో డాక్టర్స్ కూడా నీకు అసలు ఇంకా థర్డ్ డెలివరీ అంటే చాలా కష్టం అమ్మా, నువ్వు అసలు వద్దని చెప్పి నాకు కూడా చెప్పినారు. ఇంకా మేమైతే ప్రార్థన చేసుకున్నాము, కానీ దేవుడు ఎందుకో ఇచ్చినాడు. చాలా మందులు తిన్నానండి నేను, అస్సలు అంటే నాకు డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ తిడుతుందని భయం నాకు. చాలా మందులు తిన్నా, ఎవరు చెప్పినటువంటి తిన్నా, కానీ నాకేం కాలేదు. సరే థర్డ్ మంత్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయినా, పోతేనే బాలజోజమ్మ డాక్టర్ అని, ఆమె చాలా ఫేమస్, ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు. పోతేనే ఆమె అయితే క్లాస్ ఇంకా వద్దులే,
తెలివి ఉందా, మీకు ఏమన్నా ఉందా, ఇద్దరు ఆడపిల్లలు చేయించుకోకుండా అట్లా ఇట్లా అంటుంటే, లేదు మేడం అట్లా కాదు మేడం ఇట్లా. ఆమె ఏం చెప్పినా వినడం లేదు, అసలు ఎంత చెప్పినా వినదు. నేను చెప్పింది మీరు చెప్పింది నేను వినను విక్టోరియా, మీరు లేసిపోండి అంటది. ఎట్లా చేయాలబ్బా. ఇంకా సరే సరే బయటికి వెళ్ళిపోయినాము. అబార్షన్ చేయించుకోవాలా ఏమైనా చేసుకోవాలని కూడా నేను చాలా ప్రయత్నం చేసిన. చాలా ప్రయత్నం చేసినప్పుడు పోయినాను ఘోష్ హాస్పిటల్ దగ్గర డాక్టర్ ఉన్నాడు, శ్రీనివాసులు డాక్టర్ అని. పోయినాము, పోయేసి అసలు వద్దు ఇంకా ఈ డెలివరీ చేయనంటుంది, ఇవన్నీ చాలా కష్టము, అబార్షన్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఆయన ఏం చేసినాడు, సరే అమ్మా మీరు అనుకుంటున్నారు ఈ డెసిషన్ తీసుకున్నారు చాలా సంతోషం, రేపు మళ్ళీ ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకొని రండి అని చెప్పి పంపించినాడు మమ్మల్ని. సరే నేను ఈయన వచ్చేసినాము, వేరే పెద్ద అంకుల్ని పిలుచుకొని పోయినాము. ఆయన సరేలే మంచిదే, ఇద్దరు పిల్లలు ఇంకా చాలు కానీ ఆమె హెల్త్ బాగాలేనప్పుడు అని చెప్పినాడు. సరే వచ్చినాము, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆయనకు ఫోన్ చేసినాం, మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి సార్ రేపు వస్తాం సార్ అని ఫోన్ చేద్దామని పోయేసరికి రమ్మన్నాడు. పోతే ఆయన ఏం చేసినాడు, గొంతుకంతా ఇట్లా బెల్ట్ వేసుకొని కూర్చున్నాడు. ఏందబ్బా గొంతుకంతా బెల్ట్ వేసుకొని ఇట్లా కూర్చున్నాడు ఈయన అని. ఏమైంది సార్ అంటే బ్యాడ్మింటన్ ఆడుతుంటే మెడ పట్టుకుపోయిందమ్మా అన్న. అవునా అనుకున్నాం. సరే సార్ రేపు రండి అమ్మా 2 డేస్ తర్వాత. మరి 2 డేస్ తర్వాత పోయినా, 2 డేస్ తర్వాత పోతే 2 డేస్ తర్వాత కూడా ఆయన అట్లే ఉన్నాడు. సరే 2 డేస్ తర్వాత పోతే అట్లే ఉండి 4 రోజులు నెక్స్ట్ ఒక అప్పుడు బుధ బేస్తా శుక్ర మండే రండి, మండే నుంచి ఫోన్ కాల్ లేదు. ఏం సార్ అంటే సార్కి 1 మంత్ బెడ్ రెస్ట్ అంట. నేను అప్పుడు అనుకున్నా, అయ్యో దేవుడా, ఎంత ఏంది మేము చేసే తప్ప ఏమన్నా, ఏం నీ ఉద్దేశాలను మేము నెరవేర్చడం లేదా. మా అమ్మకు రోజు మా అమ్మకి చెప్పిపోతాం, మా అమ్మ వచ్చినప్పుడు అమ్మ వద్దులేమ్మా ఈసారి బాబు పుట్టాలని ప్రార్థన చేసిన, మందిరంలో సేవ చేయాలంటే ఏడక సేవ చేశారమ్మా, ఏంది నన్ను సేవ చేయాలంటావు నువ్వు, అసలు కొడుకులు పెట్టుకొని నీకు పెద్ద కొడుకు ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నన్ను సేవ చేయమంటే ఏంది మా అంటే, లేదమ్మా నీకు కొడుకు పుట్టాలా, యాళ్ళూరులో సేవ చేయాలంట, యాళ్ళూరులో క్యాషియో వంచాలా, యాళ్ళూరులో పాటలు పాడాలా అంటే, ఏంటబ్బా మా అమ్మ ఇట్లా చెప్తుంది. నాకు అసలు ఆశ్చర్యం, మా తీమాను అసలుకి ఉండవు పెట్టవు, ఒక రోజు ఉండి వెళ్ళిపోతావు మా అమ్మని అట్లా అంటున్నా. కానీ మా అమ్మ నా కోసం చాలా ప్రార్థన చేసింది. ఏమని, దేవుడా ఈ అమ్మాయి పోయిన చోటల్లా ఈ విషయంలో సక్సెస్ కాకూడదని. అప్పుడు మా అమ్మ ప్రార్థన దేవుడు విన్నాడు. నాకైతే ఎక్కడ పోయినా కూడా సమాధానం దొరకలేదు. మరి డాక్టర్ గారు అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ బాలజోజమ్మ దగ్గరికి వచ్చి చాలా రిక్వెస్ట్ చేసుకొని ఆమెకు ఆ ఇయర్ వచ్చిన వాగ్దానం చెప్పిన మా అమ్మ, దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాను, ఈ విధంగా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చినాడు, మీరు చూడండి మేడం ఇట్లా అన్నప్పుడు ఆమె కొంచెం సర్లే అని చెప్పి చూడ్డానికి ఇష్టపడింది. నెక్స్ట్ తర్వాత మాకు బాబు. అప్పుడు మేము అనుకున్నాం నిజంగా కదా ప్రభా, ఇది మీ చిత్తంలో, మేమైతే అడగలేదు, నేను కొడుకు కావాలని కోరుకోలేదు, కానీ చాలా అనుకున్నా, కానీ దేవుడు అద్భుతంగా కుమారుని ఇచ్చినాడు. మరి ఈ తర్వాత నాకు అంత అయిపోయిన తర్వాత అప్పుడు 2014 నుంచి నాతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏం మాట్లాడుతున్నాడు, ఇంకా ఏమ్మా అంత అయిపోయింది కదా, మీ తమ్ముళ్ళు అయిపోయినారు, మీ చెల్లెల పెళ్లి కూడా అయిపోయింది, అన్ని చేసినావు, చాలా సంతోషము, ఇప్పుడు నా సేవ చేయొచ్చు కదా అంటే, నీ సేవ ఏంది ప్రభా, ఇన్ని రోజులు చేసినా కదా నేను సేవ, మళ్ళీ సేవ ఏంది ప్రభా. మాట్లాడుతున్నా నేను దేవునితో. మా అమ్మ 2009లో మర్చిపోయినా, మా అమ్మ 2009లో తను హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినారు. చనిపోయిన తర్వాత సంఘంలో అమ్మ లేరు, అమ్మ లేని లోటు ఎంతో ఉంది. పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారంటే ముసలోళ్ళు, అమ్మ నువ్వు యాళ్ళూరుకి రావచ్చు కదమ్మా, వచ్చి సేవ చేయొచ్చు కదా అంటే, ఎందుకు సేవ చేస్తా, ఏంది 100 కిలోమీటర్లు ఉంటే మీరు ఇస్తారా డబ్బులు ఏమన్నా, వాళ్ళని అట్లే అనేదాన్ని నేను. ఏదైనా కొద్దిగా డైరెక్ట్ మాట్లాడతాను, మీరు ఇస్తారా డబ్బులు ఏమన్నా 100 కిలోమీటర్ల దూరం అంటే, ఏమనుకుంటున్నారంటే, ఏమోలేమ్మా హైదరాబాద్కి అందుపోతావు కదా, అప్పుడు ఆల్టో కారు ఉంది మాకు, చిన్న కారు, ఆ కార్ తీసుకొని చెల్లిని అందరిని చూసి వస్తావు కదమ్మా, అట్లా యాళ్ళూరుకి వచ్చి ఒకసారి సంఘస్థులు ఎట్లున్నారు ఏం కథ చూడడానికి రావచ్చు కదా అంటే, నేనేం రానబ్బా, నాదేం దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నాది రహస్యంగా, నువ్వు చెప్పింది చేస్తున్నావా లేదా అని. కానీ మాట్లాడడం లేదని నేను ఊరికే పైకి చెప్తున్నా, కానీ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. పెద్దోళ్ళందరూ పిలుస్తున్నారు. 2009 నుంచి స్త్రీల మీటింగ్ లేదు, ఏం లేదు, ఇవన్నీ ఎన్నో బాధలు ఉన్నాయి సంఘంలో. అవన్నీ నాకు కళ్ళకు కనిపిస్తున్నాయి, చెవులకు వినిపిస్తున్నాయి, కానీ నేను ఏం చేస్తున్నా అంటే, అయ్యో నాకెందుకు ఇవన్నీ, అసలుకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అవసరం లేదు ప్రభా, ఏంది ప్రభా ఇన్ని రోజులు నేను మా చెల్లి మా తమ్ముళ్ళు వీళ్ళు ఇవన్నీ అనుకుంటా, నేను ఇంట్లో ఎక్కడ పోలా, ఏం చేయలా, ఇట్లే ఉన్నా, తీరా ఇప్పుడు చూస్తేనేమో నువ్వు నీ సేవ చేయాలని చెప్తున్నావు, ఎట్లా చేయాలా ప్రభా నీ సేవ, ఎట్లా పోవాలా 100 కిలోమీటర్లు, నాకాడ డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి ప్రభా చెప్పు అని. నేను అసలు నిజంగా దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే, అసలు చాలా ఇదిగా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే తల్లి తండ్రి మాట్లాడినట్టే మాట్లాడతాడు. మన తల్లిదండ్రులు ఎట్లా మాట్లాడతారు, ఏది కావాలనో ఏం చేయాలనో ఎట్లా అడిగితేనే ఇస్తారో, అట్లా ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ప్రభా నేను ఎదిగిన నీ సేవ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాకు 10th క్లాస్లో మర్చిపోయినా, నేను బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా అరవింద అంకుల్ గారు బాప్తిసం ఇచ్చినారు. నేను ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం ద్వారా నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అంకుల్ అప్పుడు చెప్పినాడు, అమ్మా నువ్వు విక్టోరియా మహారాణివి కదా,
విక్టోరియా మహారాణి నువ్వు విక్టోరియా మహారాణి అయితే ఈ లోకంలో అనేకమైన ఆత్మలు తీసుకొని పోతే పరలోకానికి, అప్పుడు నిన్ను దేవుడు ఏమంటాడు, నిజంగా విక్టోరియా మహారాణి ఇదిగో ఈ ఆత్మల మీద నువ్వు అధికారం ఉండని చెప్తాడు. ఏమి ఆయన సేవ చేయాల, నువ్వు సేవ చేసి ఆత్మలు సంపాదించాలంటే ఎట్లా సంపాదిస్తాడు అబ్బాయి అంకుల్ ఇట్లా చెప్పినాడు ఆత్మలు సంపాదించాలని. నాకు 10th క్లాస్ లో బాప్తిసం తీసుకుని నాకు అంత గుర్తు రావట్లేదు. కానీ తర్వాత నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇవన్నీ సేవ ఇవన్న తర్వాత అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓహో అంకుల్ ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. నిజంగా హస్త నిక్షేపణ ప్రార్థనలో అంత బలం ఉంటదా అనేది నా జీవితంలో నేను తెలుసుకున్నాను, ఎరిగినాను, నమ్మినాను, విశ్వాసం ఉంచిన. నిజంగా ప్రార్థన చేస్తున్నాడు అంకులు ఆ విధంగా. నేనేం చేస్తున్నా, అడుగుతా ఉన్నా దేవుణ్ణి, ప్రభా నువ్వు పొమ్మంటున్నావు ఎట్లా పోవాలని. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవంటే దేవుడు ఏమంటాడు, ఏది డబ్బులు లేవంటావు, నెలకి 3 కేజీలు 3,000 చికెన్ కడతావు, 4,000 పాల బిల్లు కడతావు, మళ్ళీ చూస్తేనేమో మటన్ కి కడతావు. రమా బేకరీ అని ఉంది కర్నూలులో, రమా బేకరీ అని ఉంది, హాస్పిటల్కి ఎదురుగుంటది. ఆ బేకరీలో పోయి 4,000 బిల్లు చేస్తావు, మీ పిల్లలకి వాళ్ళు స్నాక్స్ తెస్తావు. ఇవన్నీ డబ్బులు కాదా నీకు ఇచ్చిన డబ్బులు? ఆ డబ్బులన్నీ తగ్గించుకో. దానియేలు కథ చెప్తావే నువ్వు, నాకే కథ, నాకు ఊరికి ఆత్మ మాట్లాడుతుంది. దానియేలు స్టోరీ చెప్తావే, అన్నం పప్పు తిన్నారు కానీ వాళ్ళు దానియేలు వాళ్ళు మరి ఇంత బలవంతులుగా ఉన్నారని చెప్పి అందరికి స్టోరీ చెప్తావే, మరి నీ కథ ఏమి? నువ్వు తినొచ్చు కదా, నువ్వు తిండి తగ్గించుకోవచ్చు మాట్లాడుతున్నావు. నాకు నిజంగానే మాట్లాడుతున్నా. ఉండి సేవ చేయడం గొప్ప కాదు కానీ నీకున్న దాంట్లో నువ్వు దేవునికి ఇవ్వడం గొప్ప సంగతి. మరి ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు. అందరు తెచ్చుకొని తింటారు కానీ ఆ అబ్బాయి ఏం చేసినాడు, మిగలబెట్టుకున్నాడు, అట్లే పెట్టుకున్నాడు, వాక్యం విన్నాడు, అనేకులకు పంచిపెట్టినాడు. మరి నువ్వు కూడా నీ దగ్గర ఉన్నది కొంచెమైనా పర్వాలేదు కానీ నే దేవుని పిల్లలకు పెట్టడానికి నువ్వు ఇష్టపడాలా, ఆయన సేవ చేయడానికి నువ్వు ఇష్టపడాలా అన్నప్పుడు, ఏంది ప్రభా ఇట్లా చెప్తున్నావు, సరే అయితే పాలు తగ్గిస్తా, మరి మటన్ తగ్గిస్తా, చికెన్ తగ్గిస్తా, బేకరీ ఐటమ్స్ తగ్గిస్తా, అన్ని తగ్గిస్తే ఓ 7-8 వేలు బిల్లు మిగులుతుంది. మరి ఆ 7-8 వేలతో పోయి నువ్వు పరిచర్య చేయొచ్చు కదా. అక్కడ మందిరంలో ఎంత పేదవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు విధవరాండ్రు ఎంతో మంది ఉన్నారు, దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవాలని చూస్తున్నారు కానీ మందిరంలో ఎవరు ఆదరించేవారు లేరు. వాళ్ళు ఎవరిని వాడిని కనీసం ఇదిగోమ్మా 1 రూపాయి తీసుకొని చెప్పేవాళ్ళు లేరు. నువ్వు అక్కడికి పోవాలన్నప్పుడు, నిజమా ప్రభా, సర్లేట్లయితే పోతాలే ప్రభా. ఇంకా ఎక్కడ గోడలకు మాట్లాడినా, ఎక్కడ కూర్చున్నా నన్ను ఏం చేస్తుంటే దేవుని వాక్యం దేవుని మాటలు ఏం చేస్తున్నాయంటే నలిపేస్తున్నాయి. లాస్ట్ కి బ్రదర్ జయరాజ్ అంకుల్ గారిని అన్నని అడిగిన నేను, అన్న దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అన్న, నన్ను అయితే సేవకు పోవాలని చెప్తున్నాడు, ఎట్లా చేయాలన్నా అని అంటే, పోండి సిస్టర్ దేవుని సేవ చేయండి, దేవుని ఇల్లు కట్టండి, దేవుడు మీ ఇల్లు కడతాడు అన్నాడు. మా ఇల్లు కట్టడం ఏంది, దేవుని ఇల్లు కట్టడం ఏంది, ఎట్లా ప్రభా. అన్న కూడా ఇట్లా చెప్పినాడు, దేవుడు ఎవరైతే చెప్పిన మాట వింటారో వాళ్ళతోనే మాట్లాడతాడమ్మ దేవుడు. మరి ఒక తల్లికి 5 మంది పిల్లలు ఉంటే ఒకరికే చెప్తుంది పనులన్నీ కూడా. ఎట్లా చెప్తుంది, నాన్న అది తీసుకురాపో, పప్పు గుత్తి తేపో, అగ్గిపుల్ల తేపో, ఇదే చెప్పినాడు అన్న చెప్తుంటది. ఎందుకు చెప్తారంటే వాడు వింటాడు కాబట్టి చెప్తుంది, వినని వాళ్ళకి ఎవరు చెప్పరు. నువ్వు వింటావని దేవుడు తెలుసు కాబట్టి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా, దేవుని కోసం నువ్వు పోవాలా. ఎట్లా పోవాలా, అబ్బా నా భర్తను అడగాల, తను ఒప్పుకుంటాడో ఒప్పుకోడు కదా. సరే తనను కూడా అడిగిన, ఏమంటే దేవుడు ఇట్లా సేవ, మా నాన్న స్త్రీల మీటింగ్ లేదని అని చెప్తున్నాడు కదా, మందిరంలో అందరూ మనం పోదామంటే, వద్దొద్దు ఏం అవసరం లేదు, 100 కిలోమీటర్లు ఏం తిక్కనా ఏమన్నా పోవడానికి, మరి నేనైతే ఒప్పుకోను ఇట్లా అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎట్లా ప్రభా మరి ఒప్పుకోను అంటున్నాడు, ఏం చేయాలా నేను అని. సరే నువ్వు నాతో మాట్లాడు ప్రభా, తనతో కూడా మాట్లాడు ప్రభా అనుకున్నా. నాకు ఇక్కడ పెనియల్ చర్చిలో సండే స్కూల్ పరిచయం ఇచ్చినారు అనమాట. సండే స్కూల్ పరిచయం ఇచ్చింటే నేను పోయి అన్న వాళ్ళని అడిగిన, అన్న నాకు సండే స్కూల్ పరిచయం ఇచ్చినారు కదా మీరు, మరి నేను యాళ్ళూరు పోవాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి నేను పోవాలనుకుంటున్నా, మరి 1 వారం ఇక్కడికి వస్తాను, 1 వారం నేను మా ఊరు వెళ్తాను, మీరు దీనికి ఒప్పుకునే పాట అయితే ఓకే, లేదంటే కినా నేను ఇంకా ఇక్కడ పరిచర్య మానుకుంటానన్నా అన్నప్పుడు అన్న అన్నారు, లేదమ్మా నువ్వు వెళ్ళొచ్చు, పోండి 1 వారం అక్కడ చూసుకోండి, 1 వారము ఇక్కడ పరిచర్య చేయండి అని. అమ్మా ఎంత సంతోషమైంది, నాకు చాలా సంతోషమైంది. సర్లే అన్న మీకు చెప్పినాను కానీ నేను ఇంకొక మాట అన్న, దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇవ్వాల. ఇప్పుడు అక్టోబర్ నెల కదా, ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో కాకుండా జనవరి నెలలో దేవుడు వాగ్దానం ఇస్తాడు కదా, ఆ వాగ్దానంలో దేవుడు నాకు నువ్వు పో అని మాట్లాడాల, దేవుని సేవకు పో అని మాట్లాడాల. మాట్లాడినప్పుడే నేను పోతా. ఇప్పుడు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నా ఓకే, మరి దేవుడు మాట్లాడితేనే పోతాన్నా అంటే సరేలే. ఇంకా దేవుడిని అడుగుతున్నా నేను, ఏమని ప్రభా నువ్వేమో నన్ను పొమ్మని మాట్లాడుతున్నావు, నాకు ఆశీర్వాదాలు వద్దు, దీవెనలు వద్దు, మరి నీతో ఉంటానని నాకు చెప్పొద్దు, ఇవన్నీ నాకు అవసరంలే, నీకు నేను ఆశీర్వదిస్తానని చెప్పొద్దు, నాకు డైరెక్ట్ మాట్లాడాల ప్రభా, నువ్వు సేవను గురించిన వాగ్దానం ఇస్తే నేను పోతానన్నప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. 2 సమూయేలు 7వ అధ్యాయము మరి
9 వచనం. నీవు పోచొలుటిన నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నుండి నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలులు నా జనులు ఇకను కదలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకున్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయంనిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. ఇంక ఈ వాక్యం అంతా చదువుకుంటూ పోతే నాకు అసలు చాలా ఆశ్చర్యమని అనిపించింది. అరే దేవుడా, నిజంగా నువ్వేం చెప్తున్నావు? బొమ్మని చెప్తున్నావు. నీ శత్రువుల మీద నాకు విజయం ఇస్తాను ఎప్పుడో చెప్పినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? 2015 సంవత్సరంలో నేను సేవకు పోయినాను. ఇంకా నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకు పోవాలనుకున్నాము. ఆదివారం రోజు చర్చిలో చెప్పొచ్చిన, నేను ఇట్లా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు, నేను సేవకు రావాలనుకుంటున్నాను, మరి నేను పోవాలా, దేవుని పని చేయాలా, నువ్వు పో చోటల్లో నేను నీకు తోడుగా ఉంటా అని చెప్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలా అని చెప్పేసి తీర్మానం చేసుకున్నా. తీర్మానం చేసుకొని ఇంకా బ్రదర్కి కూడా చెప్పి ఇట్లా వాగ్దానం వచ్చింది కదా, దేవుడికి వాగ్దానం ఇస్తే పోదాము అంటే సరేలే అన్నాడు. మాకిద్దరికి సేవల గురించిన వాగ్దానం ఇదే వచ్చింది. ఇంకా అసలు బ్రదర్ మళ్ళీ అడుగుతున్నా, ఏ వాగ్దానం వచ్చింది మీకంటే? ఏదో ఒకటి వచ్చిందిలే అన్నాడు. అని మరి ఏ వాగ్దానం వచ్చిందంటే నాకు కూడా ఇదే వాగ్దానం వచ్చింది, మరి దేవుడు మనల్ని ఇద్దరిని కూడా సేవకు పోవాలా, నేను నీకు తోడొస్తా, మరి నువ్వు దేవుడు మాట్లాడినాడు కాబట్టి మరి నేను కూడా దేవుని సేవలో ఏకీవించాలని నేను కూడా అనుకుంటున్నా, సరే పోదాం అనుకొని ఆదివారం రోజు చర్చిలో చెప్పొచ్చినాను. చెప్పొచ్చిన తర్వాత నాకు సోమవారం నుంచి ఫుల్ జ్వరం. నాకు జీవితంలో నాకు ఇంతవరకు జ్వరం అంటే తెలీదు. అట్లాంటి జ్వరం వచ్చింది. ఎన్ని మందులు వేసుకున్నా పోలే. 2 రోజుల తర్వాత పోయి చూపించుకుంటే టైఫాయిడ్ జ్వరం అన్నారు. చాలా బాధపడినా. అసలు ఎంత బాధ అంటే నేను బతుకుతానని అనుకోలేదు. ఏంది ప్రభా ఇట్లా ఇంత జ్వరం వచ్చింది, ఎట్లా ప్రభా నేను లేసిపోయేది అంటే అప్పుడు నెక్స్ట్ ఆదివారం తగ్గలేదు అది. ఇక బ్రదర్ అంటున్నాడు, లేదు నువ్వు తీర్మానం చేసుకుని చర్చిలో చెప్పొచ్చినావు కాబట్టి ఈ రోజు వచ్చి నువ్వు ఆడ నిలబడుకొని ఒక్కసారి ఏం చేయాలా, స్త్రీల మీటింగ్ లో నేను నెక్స్ట్ వారం వచ్చి మనం స్టార్ట్ చేసుకుందాము, ఇట్లా జ్వరం వచ్చింది, మరి నా కోసం ప్రార్థన చేయండి, మరి సాతాను శోధన ఇది, దీన్ని జయించాల నువ్వు అని చెప్తున్నాడు. నేను కారులో నిజంగా చెప్తే నమ్మరు, పడుకొని పోయిన తర్వాత అసలు మన తల దూకోలేదు, ఏం దూకోలేదు. సండే చర్చికి పోయినాను. వాళ్ళని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అరే నేను పోయిన వారం ఎట్లొచ్చినా ఈ వారం ఎట్లున్నా బాగలేదు, నేను అసలు నిలబడుకోవడానికి కూడా నాకు శక్తి లేదనమాట. అప్పుడు అనుకున్న, దేవుడా నేను నిజంగా నీ సన్నిధిలో నిలబడాలా, సాతాన్ని ఎదిరించాలని చెప్పేసి నిజంగా పోయినా. నిజంగా సాతాన్ని మన పాదాల కింద తొక్కేదానికి దేవుడు మనకి సహాయం చేస్తాడంటే ముందు మనం నిలబడుకుంటే సహాయం చేస్తాడని నాకు ఆ రోజు తెలిసింది. ఇంకా పోయినాను. ఆ విధంగా వాళ్ళతో మందిరం వాళ్ళతో కొంచెం సేపు కొన్ని మాటలు షేర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా మరి నెక్స్ట్ వారం నుంచి నేను దేవుని సేవ పోయినా. నేను బ్రదర్ ఇద్దరం పోయేవాళ్ళము. పోయేటప్పుడు చాలా కష్టాలండి. ఎన్ని కష్టాలంటే ఇంక అసలు ఆ కారు మాకు రాదు సరిగా, అలవాటు లేదు. పోయేటప్పుడు ఇట్లా హైదరాబాద్ అంటే హైవే రూట్ లో బాగా సంతోషంగా పోయి రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైతుందంటే చిన్న రాయి తగులుకుంటది ఆడ నంద్యాల బ్రిడ్జి దగ్గర, కారు ఆగిపోతుంది. కారు ఆగిపోతే మేము అక్కడే నిలబడుకుంటాం. నిలబడుకొని వర్షం వచ్చింది ఏం చేయాలబ్బా అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి, సార్ కార్కి రాయి తగులుకొని కింద ఇంజన్ ఇదైపోయింది సార్. అమ్మో కింద ఇంజన్ అయిపోయిందా, ఏం చేయాలబ్బా. ఇంకా నాకైతే బాధ. ఏంది ప్రభా, ఎందుకు పిలుచుకొచ్చినావు ప్రభా, నన్ను ఊరుకున్న దాన్ని తెచ్చి రోడ్డు మీద నిలబెట్టినావు కదా ప్రభా, ఏంది ప్రభా ఇది పరిస్థితి, నాకేం అర్థం కాకుంది. ఏం నీ చిత్తమా కాదా, నేనేమన్నా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నా సొంతంగా వచ్చినానా, ఏంది ప్రభా అని ప్రార్థన చేసుకున్నా ఒకసారి. ఇంకా మళ్ళా వచ్చినారు వాళ్ళు, ఏదో కార్ తీసుకుపోయినారు, మేము కష్టపడి మళ్ళా తర్వాత బస్ ఎక్కి వెళ్ళిపోయినాము. మళ్ళా రెండోసారి మళ్ళీ ఒక 2 నెలల కల్లా మళ్ళీ సేమ్ ఇదే సిచ్యువేషన్. నాకు చాలా బాధ వేసింది. ఏంది ప్రభా, అందరు రూపాయి రూపాయి డబ్బులు ఎత్తి పెట్టుకుంటే నన్ను ఏంది ప్రభా ఇట్లా చేస్తున్నావు, నీ చిత్తం లేనట్టుంది, నన్ను సేవకు పిలుచుకొని వచ్చినావు. ఈ విధంగా ఒక్కొక్కసారి 20,000 రూపాయలు ఇంజన్ కి దీనికి పెట్టాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభా, అసలు ఏంది ప్రభా నీ చిత్తం బయలుపరచు, నేను పోవడం నీ చిత్తమా కాదా. సరే నీ చిత్తం అంటే నేను ఒకటి అడుగుతున్నా, కర్నూలు నుంచి మామూలుగా నంద్యాల వరకు రోడ్ లేదనమాట. యాలూరు పోవాలంటే రోడ్ లేదు, అంతా బ్రిడ్జ్ కింద గతుకులు రోడ్డు. నేను అందరిని అడిగేదాన్ని, అయ్యా ఈ రోడ్ ఇంత బాగలేదు కదా, మరి కార్లకు ఇట్లా చిన్న చిన్న కార్లకు ఇబ్బందిగా ఉంది, బ్రిడ్జ్ కింద వస్తే వాటర్ ఇవన్నీ ఎప్పుడేస్తారు రోడ్ అంటే, అమ్మా ఇప్పట్లో వేయరమ్మా, దీని డబ్బులని తినేసినారు, ఈ రోడ్లు వేసే ఇది లేదమ్మా, ఇంకెప్పుడు వేయరని చెప్తారు. ఓయమ్మా ఇట్లనా, సరే మరి ఏం చేయాలైతే, ప్రార్థన చేయాలా. నాకు మతికి వస్తుంది ప్రార్థన చేయాలా. సరే ప్రభా అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన. ప్రవ్వా నేను సేవకు పోవడం నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నాకు ఒక గుర్తు కావాలా. ఏం గుర్తు కావాలా? రోడ్డు వేపియాలా. ఎవరిని అడిగినా కూడా, రాజకీయ నాయకులు ఊర్లో వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఏమంటున్నారు, ఏం వేయరమ్మా, ఇది వేసే రోడ్డు కాదు, ఇంతే కొన్ని ఏండ్ల నుంచి ఉంది అని అంటున్నారు. మరి ఏం చేయాలా ప్రభా నేను, చెప్పు ప్రభా అంటే,
ప్రార్థన చేస్తున్నా దేవుడా నాయన తండ్రి, మూడోసారి మళ్ళీ కారుకి ఇట్లనే అయిపోయింది. ఇంకా అప్పుడు దేవుని మీద ఇంకా నేను అప్పటికి ఎన్ని వేలు అయింది తెలిసిన, 70,000 రూపాయలు అయింది కారుకి. ఊరికే పోయినప్పుడు అంతా 20,000 ఒకసారి తగులుకొని పెట్రోల్ అంతా కారిపోతుంది. మమ్మల్ని కారు సైడ్కి ఇగ్గుకొని పోతుంది. మా ఆయనకి అసలు తెలియదంట. తనకి కారు వెనక వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏమయ్యా కారు ఆయిల్ అంతా కారిపోతుంది, మీకు ఇట్లా బిర్రుగా అనిపించలేదా, మీరు ఎట్లా పోతున్నారు ఇట్లా అంటే, అవునా అని కారు ఆపి చూస్తే రోడ్డు వెంట కాదు ఎంత ఆయిల్ కారిపోయింది. నిజమే కదా ప్రభా, ఎంత ఇదైపోయింది, ఏంటి ప్రభా ఈ బాధ, నువ్వు నాకు రోడ్డు వేపిస్తేనే వస్తా, లేకుంటే నీది సేవ కూడా నీ చిత్తం కాదని నాకు గుర్తు, నేను మానుకుంటా. కానీ దేవుడు అద్భుతంగా ఏం చేసినాడంటే, ఎవ్వరు నిజంగా ఏ తల్లిదండ్రి వినడండి. నేను ఆ విషయంలో అయితే చాలా సంతోషపడినా. రోడ్డు వేయడం ఏంది ప్రభా, రోడ్డు స్టార్ట్ చేసినారు, జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు. నాకైతే గిన అబ్బా నిజంగా ఒక్కడుంటే చాలు. నిజంగా మనం బైబిల్లో నోవాహు ఒక్కడు నీతిమంతుడు కుటుంబంలో కదా, మరి అబ్రహాము నీతిమంతుడు కదా, మరి యాకోబును దేవుడు ప్రేమించినాడు, ఏశావును ద్వేషించినాడు. మరి యాకోబు కుమారులను చూస్తే యోసేపు దేవుని కోసం ఎంత, అట్లా ఒక్కరు దేవుడా నీ కోసం ఒకరుంటే ఇంత మేలు చేస్తావా, కానీ నీ కోసం నిలబడలేక జనాలు అసలు నిన్ను మర్చిపోతున్నారు కదా ప్రభా. నాకు అసలు చాలా సంతోషం వేసింది. ఇప్పుడైతే గిన కర్నూలులో ఈడ స్టార్ట్ అయితే నంద్యాల యాళ్ళూరు పోయేంత వరకు కూడా హైవే రూట్. నిజంగా ప్రేమించినావు కదా ప్రభా, సరే నీ సేవ చేస్తా. ఇంకా ఆ రోజు కారు ఆగిపోయింది. 11 అవుతుంది టైం, ఎక్కడ పోలేకున్నాం, వర్షం పడుతుంది. అప్పుడు బ్రదర్ అడుగుతున్నాడు, ఏంటి విక్టోరుడు మళ్ళీ ఎట్లా 11 అయింది కదా, మధ్యాహ్నం శ్రీల మీటింగ్ తమ్మరాజుపల్లి అక్కడ ఆగిపోయినాం, నువ్వు ఎట్లా పోతావు, మరి బస్ ఎక్కిస్తే పోతావా, నేను కారు దగ్గర ఉండి ఇంక తీసుకొని పోతా. లేదండి నాకు కోపం వస్తుంది, సముద్రానికి ఎదురు ఈదడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కష్టాలంటే ఎట్లన్నా కానీ దానిని ఎక్కి అవతలికి పోవాలి కానీ ఎనిక్కైతే నేను నాకు ఎనిక్కి పోతే నాకు సిగ్గు అవుతుంది, నాకు అసలు ఓడిపోయినట్లయితుంది జీవితం. కాబట్టి నేనైతే ఇట్లా వర్షం పడుతున్నా ఏం పడుతున్నా కానీ నేను మళ్ళీ వెళ్ళిపోతా అంటే, ఎట్లా పోతావు, మరి బస్సులు ఆపకున్నారు కదా ఈడ, ఇది స్టేజ్ కాదు అంటే, నన్ను ఏ కార్ అన్నా ఏదొచ్చినా ఎక్కే, నేను ఎప్పుడు జీవితంలో అట్లా ఎక్కలేదండి. మా ఇంట్లో ఎక్కడ కూడా నన్ను ఒక్కదాన్ని బయట పంపిలే. కానీ ఎందుకు ఆ రోజు ఎంత గట్టి తీర్మానం వచ్చిందంటే, ఒక ఓమిని వెహికల్ పోతుంటే ఆ వెహికల్ ఎక్కినాక ఆ బొమ్మల సత్రం కాడ దిగుతుందంట. అది బొమ్మల సత్రం కానుంచి బస్ స్టాండ్ లో అయితే కనుక్కుంటా, బొమ్మల సత్రం కానుంచి ఎట్లా పోవాలో అర్థం కాలే. కానీ చర్చి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళేదో వేరే బస్ ఎక్కిరమ్మన్నారు. ఆ రోజు అనుకున్నా, ప్రభా ఇన్ని కష్టాలు పడి సేవ చేయాలంటే ఎవరు చేస్తారు ప్రభా, ఎందుకు ప్రభా ఇంత కష్టపెడుతున్నావు, నాకు ఇంతకన్నా నేను కష్టాలు పడలేను ప్రభా. ఆర్థికంగా మరి శారీరకంగా మానసికంగా ఇట్లా వర్షం వస్తుంది తడిచిపోయి, ఏంది ప్రభా ఈ బాధ అని అంటే, దేవుడు తెలుసా అంతవరకు పరీక్షించినాడు, లాస్ట్ వరకు పరీక్షించినాడు. కానీ దేవుడు ఏం చేసినాడంటే, ఎప్పుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టలే. సరే వెళ్ళిపోయినాం. యాళ్ళూరు పోయిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే, అక్కడ 35 ఇయర్స్ నుంచి నాన్న సేవ చేస్తున్నారు, కానీ అక్కడ పరిస్థితులు బాగలేవు. మందిరం కట్టాలనుకుంటున్నారు, కావడం లేదు. మందిరం కట్టాలనుకుంటున్నారు, నాన్న ఉన్నప్పుడే మరి 2020 సంవత్సరం కూడా చాలా సార్లు అధికారుల దగ్గర పోయి వచ్చినాము, నేను నాన్న పోయి వచ్చినాము, అన్ని చేసినాము. వాళ్ళు ఏంటంటే ఆ స్థలము గవర్నమెంట్ స్థలము, కానీ స్థలం మాదే, మా అత్త వాళ్ళదే స్థలము. కానీ వాళ్ళు ఏం చేసినారంటే మందిరానికి రాసిచ్చినారు. మందిరానికి రాసి ఇచ్చేటప్పుడు ఆ ఊరి ప్రెసిడెంట్ గారు ఏం చేసినారంటే, ఇది మా అన్నకు మందిరానికి రాసిస్తున్నారంటే, ఓకే సరే అని ఒప్పుకొని స్టాంప్ వేసి సీలేసినారు. కానీ తర్వాత తను కట్టుకోవాలన్నప్పుడు ఏమంటారంటే, అమ్మ ఇప్పుడు ప్రజలది కదా పాలన, ప్రజలు వద్దంటున్నారు కాబట్టి మీరు కట్టకూడదు. అట్టెట్లయితుంది సార్ ఇట్లా అంటే, లేదమ్మా ప్రజలు వద్దంటున్నారు. మేము పోయి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి అడిగినాం ఆయనని, ఆయన లాస్ట్ కి ప్రజలు ఒప్పుకోవడం లేదన్నారు. మేము కలెక్టర్ దగ్గర పోవాల్సి వచ్చింది, ఆడ ఈడ ఎన్ని కష్టాలు పడి లాస్ట్ కి ఎంఆర్ఓ గారు ఊరికి వచ్చినారు. ఊరికి వచ్చి చూసి, ఎందుకు అసలు వీళ్ళు 30 సంవత్సరాలుగా నడిపించుకుంటున్నారు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని ఊరోళ్ళని అడిగినప్పుడు, చర్చి వరకు వాళ్ళు పెట్టుకోవాలా, చర్చి పక్క స్థలం అంతా మేము వాడుకుంటాం ఇంతే అని. ఎంత మంది అంటే ఒక 300 మంది సంతకాలు పెట్టినారండి చర్చి వద్దని. ఇంకా అక్కడున్న ఎంఆర్ఓ వచ్చి ఏమంటుందంటే, తను మా ఎందుకు మీరు ఇంత ఇది చేస్తున్నారు, మీకు ఎందుకు, మీకు వేరే చోట నేను స్థలం ఇప్పిస్తాను కదా రండి అంటే, ఊర్లో వాళ్ళు అంటారు కదా, మేము రాము, వేరే స్థలంకు రాము, మాకు ఈ స్థలమే కావాలా, ఆ గుడిసె మాత్రం వాళ్ళు నడుపుకోవాలా, యువతలు ఉన్న స్థలము మాకు ఇచ్చేయాలి, మేమే రాముని విగ్రహం పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చింది పెట్టుకున్నాం, కాన్ఫరెన్స్ హాల్ పెట్టుకుంటాం, చర్చి పక్కన ఎట్లా పెట్టుకుంటారంటే మేము పెట్టుకుంటాం అంటున్నారు వాళ్ళు. అసలు ఏం చేయాలా ప్రభా, ఏంది ఇది అసలుకి ఇంత విరుద్ధంగా. సరే అని మళ్ళీ ఏం చేసినాం, ఆడియో దగ్గర తను చూసి అన్ని కరెక్ట్గా ఉన్నాయి కదా, ఎందుకు ఇట్లా, పోండి ఎస్ఐ దగ్గర పోండి అని ఎస్ఐ గారికి రాసిచ్చింది. వీళ్ళు 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు, ఆ మందిరం ఉంది పక్కన ప్లేస్, వాళ్ళు కట్టుకోనియకుండా అబ్జెక్షన్ చేస్తున్నారు, మీరు పోలీసు వాళ్ళని పంపించి అక్కడ మందిరం కట్టుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి. సరే పోలీసు వాళ్ళని పంపించినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు, బండలు బాతినారు. సుమారుగా మందిరం చుట్టూ అయిపోయిందండి. మందిరం ముందుకు వచ్చేసరికి ఊర్లో వాళ్ళందరూ కూడా, ఏంటి అసలు మందిరం చుట్టూ కంపౌండ్ అయిపోతుంది, మనం ఇంతమంది ఉండి ఏం చేస్తున్నాం ఏం కథ,
మీకు ప్రెసిడెంట్ గారిని మిమ్మల్ని గెలిపించుకుంటే మీరేం చేస్తున్నారని మొత్తం అందరు పోయి వాళ్ళ మీద ఆ ఇంటి మీద పన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ. ఇంకా వాళ్ళకి ఏం దిక్కు తెలియక వాళ్ళు ఏం చేసినారు, సరే అయితే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినారు. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎస్ఐ గారికి ఫోన్ చేసి, ఏమనుకోద్దమ్మా, ఒక 2 రోజులు పరిస్థితులు బాగలేవమ్మా, ఈ 2 రోజుల వరకు మీరు ఆపేయండి, మళ్ళీ తర్వాత చూస్తాము. సరే నీ 2 రోజుల వరకు మేము ఆపేసరికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టింది. మా నాన్నగారు కూడా కరోనా టైంలో మరి తన దేవుని సన్నిధికి చేరినాడు. ఇంకా చాలా బాధపడినాం మేము. అయ్యో మా నాన్న ఉన్నప్పుడే జరగలేదే, ఇంకా మా వల్ల ఏమైతుంది, అసలు ఏం చేసుకోగలం, అందరు అన్నారు. ఏం చేసుకుంటారు మీరు, ఎవరి వల్ల కాదు, ఇది అసలు అయ్యే పని కాదు, మంచి మంచి రోజుల్లోనే కాలేదు అని వాళ్ళు అంటున్నారు. కానీ నేనైతే దేవుని మీద ఆధారపడినా, దేవా ఏం చేయమంటావు చెప్పు, అధికారుల దగ్గర పోవాలా, మరి ఎమ్మెల్యే దగ్గర పోమని చెప్తున్నారు, ఏం చేయాలి ప్రభా. సరే వాళ్ళు పోయి ఎమ్మెల్యేకి చెప్పినారు కదా, ఎమ్మెల్యే మమ్మల్ని రమ్మన్నాడు. నాకు అసలు మా నాన్నోళ్ళు జాబ్ చేయడం అంటేనే ఇష్టంలే, నాకు బయటికి పోవడం అంటేనే నాకు కూడా ఇష్టంలే. ఇప్పుడు ఏంది ప్రభా ఇట్లా తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెడితివి, కష్టాలు పడిపిstiవి, ఏదో ఆ బస్సులు ఎక్కాలా, ఈ వ్యాన్లు ఎక్కాలా, వర్షానికి తడిసాలా, బట్టలు తడిసిపోయి రోడ్డు మీద నడుస్తుంటే ఎట్టుంటదో ఒక్కసారి ఊహించండి. నాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా ఎమ్మెల్యే కాడికి పోవాలా, చర్చిలు వాళ్ళందరినీ తీసుకొని పోవాలంట. మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలా, మనము తీసుకొని పోతే వాళ్ళకి ఒక రోజు కూలి ఇవ్వాలా, ఊరికే రారు వాళ్ళు, మాకు కూలి పోతుంది మేడం అంటారు. సరేలేండి, కూలీలు తీసుకొని పోతే ఆయన దగ్గర ఎంత మంది జనాలు ఉంటారంటే, నంద్యాల ఎమ్మెల్యే దగ్గర చాలా మంది ఉంటారు. వచ్చినారా, మీకు వాళ్ళకి నేను వాళ్ళని మిమ్మల్ని పిలిచి సమాధానం చేస్తానమ్మా, మీకు ఏడైనా స్థలం ఇప్పిస్తా అంటాడు. అరే మాకు ఏడైనా స్థలం ఇప్పిస్తాడంట, వాళ్ళకి ఇప్పియచ్చు కదా అంటే అట్లా కాదంట, ఊర్లో ప్రజలందరూ వద్దంటున్నారు కదమ్మా, కదా మిమ్మల్ని వాళ్ళ కూర్చొని మాట్లాడి నేను మీకు స్థలం ఇస్తా. ఏంది ప్రభా ఇట్లా అంటున్నాడు. మళ్ళీ రండమ్మా నెక్స్ట్ వీక్. సరే నెక్స్ట్ వీక్ మళ్ళీ పోయినాం. పోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే మాట మాట్లాడినాడు. మాట్లాడినాక అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యం మీకు తెలుసు కదా, నువ్వు మనుషులను నమ్ముకోవు కదా, మనుషులకు ఎవరికి మర్యాద ఇవ్వవు కదా, నా మనసునేదే అంతే. ఈ లోక సంబంధమైన వాళ్ళకి మనం ఏమిస్తాం మర్యాద, ఇవ్వవు కదా, నువ్వు ఎందుకు పోయి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఆ మనిషి ఏదో చేస్తాడని చెప్పి నన్ను పక్కన పెట్టిపోయినావు కదా అని చెప్పి మనసులో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజం కదా ప్రభా, నీ మనసు చాలా నొప్పించిన నేను, అసలు ఇప్పుడు ఏం చేయమంటావు మళ్ళీ ప్రభా అంటే, ఏం చెయ్యొద్దు, నీకు ఎక్కడి నుంచి సమస్య వచ్చింది నువ్వు ఆలోచించినావా, జ్ఞానంతో ఆలోచించు. ఎవరు వద్దంటున్నారు మిమ్మల్ని, మందిరం చుట్టుపక్కల వద్దంటున్నారు కదా, మరి వాళ్ళతో నువ్వు సమాధాన పడాలా. ఎట్లా సమాధాన పడాలా ప్రభా, వాళ్ళందరూ ఇంత కొట్లాడుతున్నారు, అసలుకి వాళ్ళు కొట్లాడి నా మీద మా జడ్జి వద్దని చెప్పి కేసు పెట్టినారు. మేము గోస్పాడ్ ఎస్ఐ దగ్గర పోయినాం. ఎస్ఐ దగ్గర మూడు మూడు ఆటోలు ఒక్కొక్కరు 30 మంది వచ్చినారు. చర్చి వద్దు సార్ మాకు అసలుకి, చర్చినే వద్దు, మా గేర్లో చర్చినే వద్దు, వీళ్ళు ఎంతసేపు ఉన్నా టీవీలు చూడకూడదు, విచారం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, ఇవల్ల చెప్తుంటారు, మేము చేసేది ఆ పనిలే, మాకు ఆ మాటలు వినపరాకూడదు, వీళ్ళ ఆయన ఎప్పుడు చూసినా అవే చెప్తుంటాడు సార్, వీళ్ళ చర్చినే వద్దు మాకు అంటున్నారు. ఏం చేయాలా ప్రభా, అసలు ఆడున్న ఎస్ఐ భయపడిపోయి అంటున్నాడమ్మా, మీరు ఇప్పుడే వెళ్ళొద్దండి, ఏమ్మా ఇంతమంది జనాలు వద్దంటున్నారు, మీరు మంచి చెప్తే కూడా వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటున్నారు, వద్దంటున్నారు, మరి ఎట్లమ్మా మీరు ఆగండి అమ్మా అంటే మేము ఆగినాము. తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభా ఏం చేయాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ పోయి వాళ్ళతోనే మాట్లాడాలంట. సరే వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలా ప్రభా నేను చెప్పు. విబిఎస్ జరిగింది ఒకసారి, విబిఎస్ జరిగింది 2021లో. విబిఎస్ జరిగిన తర్వాత మేము విబిఎస్ చాలా బాగా పిల్లలకి మంచిగా చేస్తాము. ఆ బన్ను, ఒక బన్ను ఉంటది, దాంట్లో కొబ్బెర, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి, ఏమంటారు దాన్ని, అట్లాంటి బన్నులు చాలా మిగిలినాయి, ఒక 100-200 బన్నులు మిగిలినాయి. మరి మందిరంలో 300 మంది పిల్లలు వస్తారు పక్క పక్క గ్రామాల్లో నుంచి. మరి కామినేనిపల్లి, గోవిందపల్లి, యాళ్ళూరు, కృష్ణాపురము, ఈ గ్రామాలన్నిట్లో కూడా మేము సండే స్కూల్ నడిపిస్తాము. మరి ఆ పిల్లలందరూ కూడా వస్తారు కదా అక్కడికి, వాళ్ళందరి కోసం దండిగా మంచి ఐటమ్స్ తెచ్చినాం. మంచి 20 రూపీస్ ఐస్ క్రీమ్స్, వాళ్ళ కోసం మంచి ఫుడ్, అన్నము సాంబారు, మరి మరి కూరగాయలు అయితేనేవి, వాటన్నిటికి కావాల్సిన అన్ని తెచ్చి పెట్టుకున్నాం. అన్ని అయిపోయిన తర్వాత విబిఎస్ 3 రోజులు అయిపోయిన తర్వాత చాలా సరుకులు మిగిలినాయి. మరి ఐటమ్స్ కూడా చాలా మిగిలినాయి. మిగిలితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సరుకులన్నీ మిగిలింటే నాకు అనిపిస్తుంది, మనుషులకు ఆశ కదా లోతు బారేలాగా, అబ్బా సాంబార్ కూడా మిగిలింది, కారం మిగిలింది, ఉప్పు మిగిలింది, చింతపండు మిగిలింది, సరుకులు 300 మందికని తెచ్చిటివన్నీ మిగిలిన, మాకు 2 నెలల వరకు ఇంకా సరుకులు అవసరం లేదు, ఇంకా ఈ సరుకులన్నీ అన్ని తీసేసి అన్ని బ్యాగులు వేసుకొని అన్ని విబిఎస్ అయిపోయింది కదా అన్ని సర్దుకోవాలనుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఏంది నువ్వు ఎక్కడికి తెచ్చినావు అవి, నా పేరు పెట్టి తెచ్చినావు, నా పిల్లల కోసమని తెచ్చినావు, ఏమి నేను ఇచ్చింటే తెచ్చినావు, మరి తెచ్చిన సరుకులన్నీ తీసుకొని పోయి ఇంట్లో నువ్వు నీ పిల్లలు తినాలనుకుంటున్నారే, ఎట్ట తిందాం అనుకుంటున్నావు అంటే, అయ్యో ఏంది ప్రభా నీ పిల్లలకు పెట్టినాం కదా, రోజుకు 300 మంది వస్తే అందరికి పెట్టినా, 3 రోజులు పెట్టినా అంటే, లేదు లేదు ఇది నా సొమ్ము, నువ్వు వేరే వాళ్ళకి ఇంటికి తీసుకొని వీల్లేదు, అందరికి ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా ప్రభు, ఇక్కడ కొట్లాడిన వాళ్ళు ఉంటే నేను ఎవరికి ఇవ్వాలంటే, లేదు అందరిని పిలువు,
సరే అందరిని పిలిచినామండి. అందరిని పిలిచి అందరిని పిలిచలే, పిలిస్తే ఏడొస్తారు వాళ్ళు? మందిరం వాళ్ళకి ఇచ్చి మందిరం వాళ్ళు అడిగిన, ఏమ్మా ఈ సరుకులు తీసిపోయి కొన్ని ఉప్మా రవ్వ మిగిలింది, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ మిగిలిన వాళ్ళకి ఇస్తే తీసుకుంటారంటే లక్షణంగా తీసుకుంటారక్క. ఏమో మరి కొంతమంది అంటారు ఏమొక్క వెనక్కి పంపిస్తారేమో అని. కానీ ఇంటింటికి పోయి నేనే ఇచ్చి వచ్చిన. ఇస్తే వాళ్ళు తీసుకున్నారు, చాలా సంతోషమైంది. మళ్ళీ దేవుడు మాట్లాడినాడు. మళ్ళీ నెక్స్ట్ VBS వచ్చింది, మళ్ళీ ఒక సంవత్సరం వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బాగానే పరిచయం చేస్తున్నావు, మరి మందిరం కట్టడాలంటే గిన నువ్వేం చేయాలా? ఫస్ట్ సమాధాన పడాలా. ఏమని సమాధాన పడాలా? మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయొచ్చిందిగా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నువ్వు సమాధానం లేకుండా పరిచర్య చేస్తున్నావు. ఎట్లా ప్రభు అంటే, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఎవరన్నా వస్తే దొంగదానివి కదా నువ్వు అంటే, ఏంది ప్రభు ఇట్లా మాట్లాడుతావు? పోయి నాతోనే మాట్లాడతావా నువ్వు ప్రభు అంటే, అవును నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరన్నా వచ్చినప్పుడు కారు దాపు పోవడం లేదా? నీకు శత్రువు వచ్చినప్పుడు నువ్వు పలకరికుండా వెళ్ళిపోవడం లేదా? అట్లాంటి పరిచర్య నాకు ఇష్టం లేదు. నువ్వు సమాధానమైన పరిచర్య చేయాలన్నప్పుడు నేను నిజంగా ప్రభు ఎట్లా సమాధాన పడాలా? నువ్వు వాళ్ళ ఇళ్ళ దగ్గర పో, చర్చి కట్టడానికి నేను అనుమతిస్తా అన్నప్పుడు, నేను సరేలే ప్రభా పోతాను వాళ్ళ ఇళ్ళ దగ్గరికి. ఏమని చెప్పాలా? నా మాట చెప్పు, మందిరానికి రమ్మని చెప్పు, మందిరంలో ప్రేమ విందుంది, మీరు వచ్చి పాల్పొందండి అని చెప్పు అన్నప్పుడు నేను పోయినా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి. ఎవరిని నిజం చెప్తా నమ్ముతారు? అసలు చర్చి వాళ్ళని పిలుచుకుపోతే తిడతారేమని నాకు భయం వేసి నేను ఒక్కదాన్నే పోయినా. పోయి అమ్మా సుశీలమ్మ మందిరానికి రండి అమ్మా ప్రేమ విందుంది అంటే, తను ఏం చేసింది తెలుసా? ఏమ్మా నేను ఏడొస్తాలేమ్మా, షుగర్ ఉంది, మేము అన్నం తినం గాని నీకోసం నేను చపాతీ చేసుకొస్తామ్మా అని కర్నూలు నుంచి చేసుకొని పోయినా ఆమె కోసం. తీసుకొని పోతే ఆమె వచ్చింది. మళ్ళీ పక్కన వాళ్ళు కొట్లాడినారా, వాళ్ళు వచ్చినారు, అందరు వచ్చినారండి. అసలు నాకు ఆశ్చర్యమైంది, దేవుడా ఎంత గొప్ప దేవుడో ప్రభా, నేను భయపడినా వాళ్ళు రారేమో, ఏమన్నా మాట్లాడతారేమో, వాళ్ళందరు నోర్లు ముయించినాడు దేవుడు. సరే 22వ సంవత్సరం అయిపోయింది, 23వ సంవత్సరం వచ్చింది, అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మీద కోపపడిన వారు సిగ్గుపడి విస్మయం పొందుతారు. ఎట్లా ప్రభా? నువ్వు మళ్ళీ పో, వాళ్ళందరి దగ్గర పోయి ఏదో ఒక కానుక వాళ్ళకి ఇచ్చి, ఒక చీర ఇస్తావో, ఒక గిన్నె ఇస్తావో, లేకుంటే ఏదన్నా ఇస్తావో ఇంకోటి ఇచ్చి వాళ్ళతో సమాధాన పడు. అప్పుడు నేను మందిరం కట్టడానికి అందరి నోర్లు మూయిస్తా. సరే ప్రభా అని ప్రతి ఇంటికి పోయినా నేను, ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి ఏదో ఒకటి, దేవుడు ఆ టయానికి నాకు ఏది ఇచ్చింటే అది. ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం కదా, ఇంటికి పోవడం. అమ్మా నాకు చనిపోతే గ్యారెంటీ లేదమ్మా, నేను పరలోకాన్ని పోతానన్న గ్యారెంటీ నాకు లేదు, నేను నరకానికి పోతానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నీకు నాకు సమాధానం లేకుంటే మనం పరలోకానికి పోలేము. కాబట్టి నీకు నాకు మధ్య గుర్తుగా ఇది తీసుకో అని చెప్పి ఇచ్చి వాళ్ళకు ప్రార్థన చేసి ఇచ్చి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించినారు. వాళ్ళందరూ కూడా తిరిగి మందిరం కట్టడానికి వాళ్ళందరూ ఎక్కిపించినారు. నాకైతే ఎంత ఆశ్చర్యం అంటే, అంత మేము ఎమ్మెల్యే దగ్గరికి ఇంకా పోలేదండి. ఎమ్మెల్యే లాస్ట్ కి ఓట్లు అడగడానికి వచ్చేసరికి సగం మందిరం అయిపోయింది. మందిరం అయిపోయింటే ఆయన వచ్చి చూసి ఏమంటున్నాడు, అరే మందిరం కట్టేసినారే, చాలా సంతోషం, బాగుందే చర్చి అంటున్నాడు. నిజంగా నేను అనుకున్నా, అయ్యో మేము ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి ఏమంటారో ఏమో అనుకున్నా గానీ, అక్కడున్న వాళ్ళందరూ కూడా మందిరం కట్టడానికి చాలా సహకరించినారు. మందిరంలోనే వాళ్ళకి కావాల్సిన భోజనం, 3 పూటల భోజనము, వాళ్ళకి కావాల్సిన సమస్తం ఏర్పాటు చేసినాము. వాళ్ళు ఎంత సంతోషించినారంటే 4 నెలలు మందిరంలోనే వాళ్ళకి భోజనం అండి. మందిరంలో పొద్దున టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి ఎంతగా పనిచేసినారంటే రాత్రి 2, 3 వరకు వాళ్ళు పనిచేసినారు. నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇంకా పొద్దున మందిర ప్రతిష్ఠ అనంగా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, సరే ఇక్కడ కొట్లాడిన వాళ్ళందరితో నువ్వు సమాధాన పడినావు, ఓకే. నువ్వు ఏలూరులో ఉండాలనుకుంటున్నావు, పరిచయం చేయాలనుకుంటే ఇంకొక పని ఉంది నీకంటే. ఏం పని ఉంది ప్రభు అంటే, ఆ రోజు ఎమ్మెల్యే దగ్గర పోయి నీకు వద్దని చెప్పి బండలు మా 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 పాతకుండా చేసింది కదా తను. మరి ఆ ప్రెసిడెంట్ దగ్గరికి ఒకసారి పోయి రేపు మందిరానికి రాని పిలిచారు. ఓ ఎమ్మ దేవుడా, నాకు ఇట్లా అడిగి చెప్తావు ప్రభా, ఎంత బాగా మతికుంది దేవుడా నీకు అసలుకి. నేనైతే పోతుంది దేవుడా, వాళ్ళు పోయింటే ఫస్ట్ సారి కూర్చోబెట్టి మాట్లాడినారు, రెండోసారి బయటనే ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఆడపిల్లవు, కొడుకులే ఏం పట్టించుకున్నప్పుడు నీకెందుకు అన్నారు ప్రభా, ఇప్పుడు నేను ఎట్లా పోవాలా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పో నేను మాట్లాడతా. రాత్రి 8:30కు పోయినానండి వాళ్ళ ఇంటికి. పోయిన తర్వాత పలకరించిన వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు లోపల రమ్మన్నారు. నాకు అస్సలు ఆశ్చర్యమైంది. ఫస్ట్ సారి కూర్చోబెట్టి 2 సార్లు గేట్ దగ్గర నిలబడి మాట్లాడిన వాళ్ళు లోపలికి రా, కూర్చోమ్మా కూర్చోమ్మా అంటున్నాడు ఆయన, ఆ రెడ్డి రామసుబ్బారెడ్డి. లేలేండి సార్, మేము రేపు మందిర ప్రతిష్ట కదా పిలిచడానికి వచ్చినాము అట్లా అంటే, పర్లేదమ్మా కూర్చోమ్మా, పర్లేదమ్మా కూర్చోమ్మా. ఇంకా లేదు కూర్చోలేం లేదు సార్ అని చెప్పి మాట్లాడేసి, సర్లే సార్ ప్రార్థన చేస్తాం మీకోసం, మీరు తప్పకుండా రండి సార్ అని చెప్పినాము. సర్లేండి వస్తామని చెప్పినారు. ప్రార్థన చేసి వచ్చిన పొద్దున వాళ్ళు వచ్చినారు. నాకు అసలు ఎంత సంతోషమైందంటే, అబ్బా దేవుడు ఇంత గొప్పవాడా. ఆ నిజంగా సమాధానం మన సరిహద్దుల్లో ఫస్ట్ సమాధానం కలిగి ఉండాల. సమాధానం ఎక్కడుంటదో దేవుడు అక్కడ ఉంటాడు. సమాధానం లేని చోట దేవుడు ఉండనని చెప్పి నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నిజంగా మందిర ప్రతిష్ట మే 7వ తారీఖు మందిరం కన్స్ట్రక్షన్ అయిపోయింది. మందిర ప్రతిష్ట జరిగింది. బ్రదర్ జయరాజ్ అన్న గారు వచ్చినారు, చాలా మంచి వాక్యాన్ని అందించినారు. మరి మందిరంలో చాలా మంది కూడా సంతోషపడినారు. అనేక ఆత్మలు, నూతనమైన ఆత్మలు కూడా దేవుడు తీసుకొని వచ్చినాడు. మేము యాళ్ళూరులో ప్రస్తుతానికి పరిచర్య చేస్తున్నాం. కర్నూలు నుంచి యాళ్ళూరుకి వెళ్తాం మేము. 100 కిలోమీటర్ల దూరం అండి.
మరి అక్కడ భోజనాలు పెట్టే విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు ఫస్ట్ వచ్చేటోళ్ళు 10 మంది వచ్చేటోళ్ళు, ఎవరు లేరు కదా సంఘంలో. మా నాన్న కూడా చెప్పినాడు, అమ్మ ఎవరు లేరు సంఘంలో, నువ్వు వస్తే కొంచెం ఆడోళ్ళు ఉంటే పోయి అట్లా అట్లా ఇంటిలో పోయి పిలిచి వస్తారమ్మా, బాగుంటది అంటే నేను రానని చెప్పినా కదా. ఏదో 10 మంది వస్తున్నారు అనుకున్నా, కానీ ఇప్పుడు మామూలుగా సెలవులకు ఊరికి వెళ్ళిపోయినారు, అందరూ లేరు. కానీ మామూలుగా అయితే 100 మంది వస్తారండి. పిల్లలు ఒక 50 మంది పిల్లలు ఉంటారు. దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడంటే అంతగా ఆశీర్వదించినాడు. అంత ఆస్తి నాకు ఇచ్చినాడు. నిజంగా ఎన్ని ఆత్మలు సంపాదిస్తే అంత ఆస్తి ఉన్నట్టు నేను అనుకుంటా. అబ్బా, ఒక్కొక్క మనిషి 1 కోటి రూపాయలు అయితే ఇప్పుడు నా కాడ ఎన్ని కోట్లు ఉన్నట్లు, 150 కోట్లు ఉన్నట్టు. నాకు నాకు సంతోషం. నిజంగా ప్రభా, ఎంత గొప్ప దేవుడివి. అయ్యో, నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర నుంచి సమాధానం తీసుకొని పోతే దేవుని దగ్గర ప్రార్థన కన్నా విచారణ ఎక్కువ చేస్తా నేను. ఎందుకంటే ప్రభా, పోదునా వద్దా, పోదునా వద్దా, మన ఇజ్రాయేల్ ప్రజలు కూడా యుద్ధానికి పోదుమా వద్దా ప్రభా, గ్రంథం చుట్టూ తీసుకొచ్చి చదివి ఊరికే ప్రార్థన చేసుకొని పోయేది కాదు. కానీ బైబిల్ తీసుకొని చదివి ప్రభా నేను పోతున్నా, నా ఎంబడి ఉండంటే ఎవరు నువ్వు నీ ఎంబడి ఉండడానికి. కానీ దేవుడు మనం ఎందుకు ఉండాలా, దేవుడు ఎందుకు మన పక్షాన రాడు, దేవుడు ఉంటాడా ఉండడా అనేది కూడా మనల్ని మనం ఒక పరీక్షించుకున్నప్పుడు నిజంగా కదా ప్రభా, మనం ఎంత దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు మనకు కూడా అంత దగ్గరకు వస్తాడు. ఎంత దగ్గరకు వస్తాడంటే చాలా దగ్గరకు వస్తాడు. అసలు మన ఇంట్లో తల్లిదండ్రులు ఎవ్వరు కూడా పలకకపోయినా సరే మన దేవుడు మాత్రం మన ప్రార్థన వింటాడు, మన మాట వింటాడు, మన వెంట వస్తాడు, మనతో వస్తాడు. సమాధానం, శాంతి, నెమ్మది మనం ఎక్కడుంటే కూడా అక్కడ అవన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి మేము యాలూరులో కూడా ఆ విధంగా పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇచ్చినాడు. గోవిందపల్లిలో కూడా పక్క ఊర్లో కూడా ఒక సంఘం ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చినాడు. సండే స్కూల్ పరిచర్య ఇష్టం నాకు. అట్లా పరిచర్య చేయడం ద్వారా ఆ పరిచర్యకి ఎవరు వస్తారు, అవ్వ తాతలు వాళ్ళు ఎవరన్నా పిల్లలు తీసుకొని వస్తారు. వాళ్ళకు వాక్యం చెప్పాలా, వాళ్ళకు వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేయమని అడుగుతారు. వాళ్ళకి స్త్రీల మీటింగ్ ఏర్పాటు చేయాలి. అట్లా స్త్రీల మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించిన తర్వాత మళ్ళా తర్వాత ఈ ఆడోళ్ళు కొన్ని రోజులు వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ భర్తలు వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఈనాడు గోవిందపల్లి కూడా ఇంకొక సంఘం ఉంది మాకు. ఈ 2 సంఘాలు కూడా దేవుడు మాకు ఒక కానుకగా ఇచ్చినాడు. కానీ ఈ సేవ చేయడానికి మేమైతే అర్హులం కాదు. కానీ ఎందుకో దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచినాడు. జగత్తు పునాది వేయబడక ముందే అని మేము నమ్ముతున్నాము. మార్నింగ్ 9 గంటలకి మేము యాళ్ళూరు, పొద్దున 7 గంటలకు బయలుదేరిపోతే 9 గంటలకు అక్కడికి వెళ్ళిపోతాము. 9 నుంచి 12 వరకు యాళ్ళూరులో పరిచర్య. మరి తర్వాత 12 తర్వాత 12:30, 12:40 అంతా అక్కడికి వెళ్ళిపోతాం గోవిందపల్లిలో. మళ్ళీ అక్కడ 3 వరకు పరిచర్య. మరి అక్కడ కూడా సండే స్కూల్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దేవుడు కృప ఇచ్చినాడు. మళ్ళీ సాయంత్రం 4:30కు కామినేనిపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో సండే స్కూల్ చెప్తామండి. నాకేమి ఇష్టం అంటే లేని చోట సువార్త చెప్పాల, లేని చోట కష్టపడాలా, ప్రయాసపడాలా. మన మనం ఇప్పుడు తరం వాళ్ళ గురించి ఆలోచించకూడదు. కానీ మన నిజంగా మిషనరీలు ఎంత ప్రయాసపడినారు. వారు నిజంగా నాకు ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళ భార్యల్ని పిల్లల్ని వదులుకొని వాళ్ళ యొక్క స్టేటస్ అంతా వదులుకొని మరి ఎంత కష్టపడి వచ్చి ఈ ఓడల్లో ప్రయాణం చేసుకుంటూ ఏదో చెట్ల కింద బతుక్కుంటూ మరి కష్టాలు పడుకుంటూ ఏదో ఇంత రొట్టె ముక్క తినుకుంటూ ఆ బ్రెడ్ ముక్క తినుకుంటూ ఎంత సేవ చేసినారు ప్రభా. నిజంగా అట్లాంటి హృదయం రావాలా ప్రభా నాకు. హతసాక్షులు బుక్ చదివినప్పుడు నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తది, ప్రభా ఇట్లాంటి హృదయం నాకు దయచేయి ప్రభా. వేరే ఆశల కోసం, ఇంకో లోకాశల కోసమో ఇంకో కోసమో అయితే నన్ను వాడుకోవద్దు ప్రభా. నీ కోసం వాడుకో ప్రభా. నాలో ఉన్న స్వనీతి, గర్విష్టం సమస్తం హెచ్చింపు నాశనం చేసి సమస్తం తీసే ప్రభా. నీ కోసం నేను తగ్గించుకొని పరిచర్య చేయాలా. మనం పల్లెటూరుల దగ్గర పోవాలంటే వాళ్ళ కోసం ఎంతో తగ్గింపు అవసరం. నేను మందిరం దగ్గర ఒక ఆమె ఉంది, ప్రభా మందిరానికి రాకుందంటే నువ్వు ఆమెను పిలిచినావా అంటాడు దేవుడు. అరే నీ ఇదేంది దేవుడా, ఆడ గోవిందపల్లి ఒక షెడ్ ఉంది, షెడ్ పక్కలో ఒక ఇల్లు ఉంటది. ఆమె రాత్రి రపటపటప రొట్టెలు కొడుతుంటది. ఆమె చర్చికి రావచ్చు కదా, నేను అనుకోవడం చర్చికి రావచ్చు కదా, ఇవంతా మీటింగ్ జరుగుతుంటే సపోర్ట్ చేస్తుంటది. అంటే నువ్వు పోయి పిలిచినావా అంటున్నాడు దేవుడు. ఏంది ప్రభా నన్ను పిలిచినా, నువ్వు పోయి పిలిచు ఫస్ట్, పిలిచినాక రాకుంటే అప్పుడు అడగండి. ఇంత దగ్గరే పిలిచడం వినిపిస్తుంది కదా, వినిపించినా రారు వాళ్ళు, నువ్వు పోయి పిలవాలా. అప్పుడు పోయి పిలిచినప్పుడు ఆమె చర్చికి వచ్చింది, వస్తా పక్క రేపటి నుంచి వస్తాను. నిజంగా కదా, అంత దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి చెప్తే వాళ్ళు వస్తారు. యాదో టీవీలో వాక్యం పెట్టుకుంటారు, వింటుంటారు, కానీ వాళ్ళకి ఏం అర్థం అవుతుంటది అంటే ఏం అర్థం కాదు. నా ఇష్టం ఏంటంటే ఏసు తానే వారి యొద్దకు వచ్చి, ఏసు ఏం చేసినాడు, దేవుడు రోడ్డు వెంబడి పోతుంటే ఆయన దయగల మాటలకు అనేకులు ఆశ్చర్యపడి ఏం చేస్తున్నారు, ఆయన వెంట వెళ్ళినారంట. మనలో కూడా, నాలో కూడా దయగల మాటలు ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నా నేను. ఆ దయగల మాటలు మన దగ్గర ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు, నిజంగా 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్న ప్రతిదీ మన హృదయంలోనే ఉంటే మన వెంట అందరూ వస్తారు. మన వెంట ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏ విధంగా
తగ్గించుకొని తన్ను తాను సేవకుడు అంటే ఎట్లున్నాడు, దేవుడు ఏం చేసినాడు, తన కాళ్ళు గడిగేంత స్థితి వరకు తగ్గించుకున్నాడు. అలాంటి స్థితి వరకు మనలో తగ్గింపు ఉన్నప్పుడు అనేకులను మనం దేవుని యొద్దకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. అనేకులను దేవుని దగ్గరికి మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అనేకులు మనల్ని చూసి మన నడవడికను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, అందుకే మన ప్రవర్తన బట్టి వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు దేవుడు. మరి మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన ఎట్లుండాలా, దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రవర్తన ఎట్లుండాలా, నాకు సరిపోయేదిగా ఉండాలా. నిజంగా కదా ప్రభా, నీకు సరిపోయేదిగా నా ప్రవర్తన లేనప్పుడు మరి నేను మనుషులు సంపాదించుకోలేను, సేవ చెయ్యలేను. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి చెప్పగలిగినంత చెప్పినానో, మరి చెప్పలేకపోయినానో దయతో క్షమించండి. వెనుక ముందు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దయతో క్షమించాల్సిందిగా ప్రభునామమున మనవి చేసుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్.